ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి అంటే రోగనిరోధక శక్తి అనేది. అంటే రోగనిరోధక శక్తి ఎక్కడ ఉంటుంది? జనరల్‌గా రోగనిరోధక శక్తిని మనం 2 రకాలుగా చూస్తాం. ఒకటేమో స్వతహాగా మనకి ఉంటుంది. రెండోదేమో మనం తీసుకునే రకరకాల ఆహార పదార్థాలు, రకరకాల జీవన విధానాల ద్వారా రెండవది ఆధారపడి ఉంటుంది. అట్లా ఆల్రెడీ మనకి కొంత ఇమ్యూన్ సిస్టమ్ అనేది లోపల డెవలప్ అయి ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టుకతో పాటే రోగనిరోధక శక్తి ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ మనది. భగవంతుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ఇది. ఆ సిస్టము మనం కరెక్ట్‌గా గనక ఈ ఆరోగ్యకరమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేయటానికి అవసరమైనటువంటి జ్ఞానము చిన్నప్పటి నుంచే తెలుసుకొని, అలాంటి జీవన విధానం కొనసాగిస్తూ ఉంటే, ఆ ఇమ్యూన్ సిస్టమ్ అలానే మనం అనుకునేటటువంటి ఆ స్వేచ్ఛను పొందటానికి ఈ శరీరము సహకరిస్తుంది. ఆ శరీరము ఈ ప్రపంచానికి ఒక జ్యోతి అవుతుంది. సో కాబట్టి అసలు ఏంటి వాట్ ఈస్ వాట్? మనం ఎట్లా ఉండాలి? మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి? మన మనసు ఎలా ఉండాలి? ఈ రెండిటి సమన్వయము కరెక్ట్‌గా లేకపోతే మనకి ఈ రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి మన శరీరంలో స్వతహాగా జన్మతః వచ్చినటువంటి రోగ నిరోధక శక్తి ఎలా కోల్పోతాం? సో కోల్పోవటం వలన మనం 120 సంవత్సరాల ఆయుష్ భగవంతుడు ఇస్తే, ఆ ఆయుష్‌ని మనం ఉపయోగించుకోకుండా మధ్యలోనే ఎందుకు వెళ్ళిపోతున్నాం? సో అటువంటి జీవన విధానం మనం ఎట్లా గడుపుతున్నాం? పూర్వకాలంలో 120 సంవత్సరాలు వ్యక్తి హాయిగా జీవిస్తే, ఆరోగ్యకరంగా జీవిస్తే, తను అనుకున్నది సాధించేవాళ్ళు. కొద్దో గొప్పో సాధించి వెళ్ళిపోయేవాళ్ళు. రాను రాను క్రమేపీ జీవన విధానం లోపం వలన మనిషి ఆయుష్ ప్రమాణం అనేది ఎందుకు తగ్గిపోతుంది? సో దీనికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఈ ప్రజలలో వచ్చినటువంటి జీవన విధానంలో లోపాలేంటి? మరి ఆ లోపాలని సరిచేసుకొని మనం కరెక్ట్ అయినటువంటి జీవన విధానము గడిపితే మన ఆయుష్ని మనమే పెంచుకోవచ్చు కదా. సో ఇటువంటి విషయాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పినట్లుగా ఒకటి లైఫ్ మీన్స్ ఫస్ట్ మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి. మన మనసు గురించి మనం తెలుసుకోవాలి. మీరు ఎక్కడన్నా చూడండి, వేదాలు చూడండి, ఉపనిషత్తులు చూడండి, భగవద్గీత చూడండి, పతంజలి చూడండి, పత్రి గారు ఎక్కడ ఏ మహానుభావుడు, వివేకానందుడు చూడండి, రకరకాల మహానుభావులు, అరవిందులు వారు చూడండి, అట్లనే బుద్ధ భగవానుడు చూడండి. బుద్ధుడు ఒక గొప్ప గ్రేట్ కల్చర్ని మనకి అందించారు. ఒక గొప్ప సంస్కృతిని మనకి ఇచ్చారు. సో అంటే ఈ విధమైన జీవన విధానం గడపాలి నాయన. ఇలా జీవన విధానం గడపకపోతే మీకు దుఃఖాలు వస్తున్నాయి. ఆ దుఃఖాలే మోక్షానికి దూరం చేస్తున్నాయి. కాబట్టి ఆ దుఃఖాలు రాకుండా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి బుద్ధ భగవానుడు. సిద్ధార్థుడు బుద్ధుడై గ్రేట్ కల్చర్ బౌద్ధ మతం. సో అట్లా అటువంటి మహానుభావులు ఇచ్చినటువంటి లైఫ్ స్టైల్ అనేటటువంటిది మనం గనక ఫాలో అయితే ఆటోమేటికల్లీ మనం దేనినైనా సాధించగలుగుతాం. మన డైరెక్ట్‌గా మనకి ఇచ్చినటువంటి వేదాలు గాని, ఉపనిషత్తులు ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటి అంటే పరమార్థం ఏంటి అంటే టు అటైన్ డివైన్ స్టేట్, అంటే ముక్తి లేక మోక్షం. అదే స్వేచ్ఛ, ఈ బంధాల నుంచి స్వేచ్ఛ, విముక్తి. సో అటువంటి స్థితికి మానవుడు చేరగలుగుతాడు. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఈ విశ్వ పరిణామంలో, ఈ విశ్వములో ఒక శక్తి ఉంది. ఆ శక్తి నుంచి మనం వచ్చాం పరిణామ క్రమంలో. మరలా తిరిగి ఆ శక్తిలోనే కలిసిపోయేటటువంటి స్థితిని మనం తెచ్చుకోవాలి. అదే జీవితానికి అర్థం, పరమార్థం. సో అటువంటి స్థితిని పొందటానికి మనం మన శరీరం అనేటటువంటిది ఒక పరికరం. ఆ శరీరాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి? ఆ శరీరము మనం ఉంచుకోవాలా? లేకపోతే ఆల్రెడీ అది భగవంతుడు ఇచ్చాడా? కాపాడుకోవటానికి తగినటువంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ ఇచ్చేసాడండి, ఇక్కడికి పంపించాడు. కానీ చేతులారా మనం ఏం చేస్తున్నామంటే కరెక్ట్‌గా ఉన్నటువంటి సిస్టాన్ని మన జీవన విధాన లోపం వల్ల మనమే పాడు చేసుకుంటున్నాం. ఆ పాడు చేసుకోవటం వల్ల మనం అనుకున్న టార్గెట్‌ని చేరలేకపోతున్నాం. మరి అదేంటి? ఆ జీవన విధానం ఏమిటి? మరి ఎలా గడపాలి? సో ఆ యొక్క విధానాన్ని దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్‌ని ఇప్పుడు మనం చూద్దాం. సో వాట్ అబౌట్ ద బాడీ? బాడీ అంటే శరీరం. మన కంటికి కనిపిస్తుంది ఈ స్థూల శరీరం. ఈ కంటికి కనిపించే శరీరాన్ని నడిపిస్తుంది సూక్ష్మ శరీరం. సో కంటికి కనిపించేది ఇది శరీరము. కంటికి కనపడకుండా ఈ శరీరాన్ని నడిపించేది మనస్సు. అంటే ఈ శరీరం జస్ట్ హార్డ్వేరే. పరికరాలన్నీ, ఆర్గాన్స్ అన్నీ కూడా ఉండి ఉంటాయి. కానీ ఈ ఆర్గాన్స్ పనిచేయాలంటే ఒక సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ ఇచ్చేది మనస్సు. ఈ రెండింటిని కూడా కోఆర్డినేట్ చేసేది ఈ మనసుని గాని, ఈ శరీరాన్ని గాని
పనిచేసే విధంగా చేసేటటువంటిది శక్తి, ప్రాణశక్తి, వైటల్ ఎనర్జీ అంటారు. సో ఈ 3 కనుక కరెక్ట్‌గా పనిచేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ వ్యక్తికి రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. మరి ఎప్పుడైతే మనిషి శరీరము పని చేయటానికి అంటే ఈ స్థూల దేహం అంటే ఆర్గాన్స్ అంటే అవయవాలు, టిష్యూస్, కణజాలాలు, మాంసము వీటన్నిటితోటి రక్తము, మాంసము, ఎముకలు వీటన్నిటితోటి కలిపినదే స్థూల దేహం, ఫిజికల్ బాడీ. సో ఈ స్థూల దేహములో ఒక కిడ్నీ కానీ, ఒక మూత్రపిండం కానీ, ఒక గుండె కానీ, ఒక ఊపిరితిత్తు కానీ పనిచేయాలి అంటే దానికి సరిపడా శక్తి ఉండాలి. మరి ఇవి కరెక్ట్ గా పనిచేయాలంటే ఆ శక్తిని పంపించాలి అంటే ఒక సిస్టమ్ ఉంటుంది. సో అది కరెక్ట్ గా ఆ నర్వస్ సిస్టమ్, ఆ ప్రాణశక్తి లోపలికి వెళ్ళాలి, ఆర్గాన్స్ లోకి వెళ్ళాలి. సో ఆ ప్రాణశక్తి శరీరంలోని అవయవాలు పనిచేయటానికి ఉపయోగపడే ప్రాణశక్తి అన్ని అవయవాలకు సక్రమంగా అందితే ఆ వ్యక్తి శరీరం యొక్క అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అవయవాలకి శక్తి సరఫరా తగ్గిపోతుందో లేదా ఎక్కువ అవుతుందో ఆ వ్యక్తి ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకు జరుగుతుందబ్బా ఇట్లాగా? ఎందుకు ఆ అవయవాలకి ఎక్కువ శక్తి ఎందుకు వెళ్తుంది, తక్కువ శక్తి ఎందుకు వెళ్తుంది అంటే బికాస్ ఆఫ్ ద మైండ్. సో ఆ మనసు అనేటటువంటిది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఒక అవయవానికి ఎక్కువ శక్తిని పంపించటానికి కారణము మనస్సే, తక్కువ శక్తిని పంపించటానికి కారణము మనస్సే. సో మనసు నుంచి వచ్చేటటువంటి ఆలోచనల యొక్క సమూహము, ఆలోచనల యొక్క తీవ్రత, ఆ ఒత్తిడి బ్రెయిన్ మీద పడి, మెదడు నుంచి వెళ్ళే సంకేతాలు ఆ విధంగా వెళ్తున్నాయి కాబట్టి, అంటే ఆ సంకేతాల్లో హెచ్చుతగ్గులు రావటం వలన శరీరానికి శరీరంలో అవయవాలకి ప్రసారమయ్యేటటువంటి ఆ శక్తి సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ఆ శరీరంలోని అవయవాలు క్షీణతకు గురి అవుతున్నాయి, అంటే జబ్బుల బారిన పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పాడవుతున్నాయి అంటే కారణం ఎక్కడుంది అంటే మనసులో ఉంది. ఆ మనసు అనేది కరెక్ట్ గా పెట్టుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్, ప్రాక్టీసెస్ మనకి ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకునే మొత్తం ఎంత కూడా తయారైంది. అదే పూర్తిగా ఆ మనసులోని ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడేది ద ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాక్టీస్ మెడిటేషన్, ధ్యానం. సో ఆ ధ్యానం చేయటం వలన ఆలోచనల తీవ్రత నిదానంగా తగ్గటం వలన ఆ స్ట్రెస్ లెవెల్, ఆ ఒత్తిడిలు అనేటటువంటి సమస్థితిలో ఉండి కరెక్ట్ గా శక్తిని ఆ బాడీలోని అవయవాలకి పంపించటం వలన ఆ అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేయటం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనసు సక్రమంగా పనిచేయటం లేదు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే మన జీవన విధానం ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో, ఎప్పుడు ఎంతవరకు ఆలోచించాలో అవన్నీ కూడా మర్చిపోయాం. ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి జీవన విధానాన్ని కోల్పోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయంటే నేచర్కి అనుగుణంగా మనం జీవించటం లేదు, ప్రకృతికి అనుగుణంగా మనం జీవించటం లేదు. ప్రకృతి సూర్యోదయము, ఎండ ఉన్నప్పుడు, వెలుతురు ఉన్నప్పుడు మనం పని చేసుకోవాలి, రాత్రిపూట ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి. అలానే ఒకవేళ పొరపాటున ఎప్పుడన్నా మన బాడీలోకి ఏదన్నా ఫారెన్ మెటీరియల్ అంటే ఏదన్నా బయట నుంచి శరీరానికి హాని కలిగించేటటువంటి కణాలు కానీ ఇవన్నీ లోపలికి వస్తే లోపల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది, వైట్ సెల్స్. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే పొరపాటున ఎక్కడ ఉన్నటువంటి కణాలు, మామూలుగా ఉన్నటువంటి కణాలు కన్నా వేరే కణాలు గనక లోపలికి వస్తే ఈ వైట్ సెల్స్ వెళ్ళి అక్కడ ఫైట్ చేసి దాన్ని చంపేస్తాయి. సో అటువంటి సిస్టమ్ మనకి బాడీలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి మన లైఫ్ స్టైల్ వలన, జీవన విధాన లోపం వల్ల, అంటే ఈ ప్రకృతికి అనుగుణంగా మనం జీవించలేకపోవటం వలన ఆ వైట్ సెల్స్ శాతం అంటే ఆ రోగ నిరోధక వ్యవస్థ అనేటటువంటిది బాడీలో తగ్గిపోతుంది. అందువల్ల చాలా ఫారెన్ మెటీరియల్స్ అంటే ఈ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఇవన్నీ కూడా లోపలికి చేరి ఆ సంతానాన్ని పెంచుకొని మన శరీరం సక్రమంగా నడవటానికి అవసరమయ్యేటటువంటి కణాలని చంపేస్తున్నాయి. సో కాబట్టి మనిషి తొందరగా సిస్టమ్స్ అన్ని, వ్యవస్థలన్నీ కొలాప్స్ అయిపోయి తొందరగా చనిపోతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఎందుకు ఈ లోపాలు ఏంటి, అసలు ఈ యొక్క జీవన విధానం
జీవనంలో ఎటువంటి లోపాలు మనం చేస్తున్నాం, అసలు ఎట్లా జీవించాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ వన్ ఏంటి అంటే లిమిట్ అండ్ మెథడ్. ఒక పరిమితి, ఒక పద్ధతి. మన జీవన విధానంలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లిమిట్ అండ్ మెథడ్. మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు 5 కార్యాలు చేస్తూ ఉంటాడు మనిషి. ఏంటంటే అవి ఫస్ట్‌ది ఫుడ్, ఆహారం. ఆహారం తీసుకుంటాడు. రెండవది పని చేస్తాడు. మూడవది ఆలోచిస్తాడు. నాలుగవది నిద్రపోతాడు. ఐదవది మైథునం, సెక్స్‌ను అనుభవిస్తాడు. ఈ 5 విషయాలు ప్రతి ఒక్క మానవుడు పుట్టిన దగ్గర నుంచి చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ కార్యాలలో ఒక పరిమితి, ఒక పద్ధతి లేకుండా ప్రవర్తిస్తాడో, సో ఆటోమేటికల్లీ ఆ వ్యక్తి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం అనుకున్నాం డైట్, ఫుడ్ హ్యాబిట్స్. సో జనరల్లీ మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ ప్రకృతి మనకి ఏమిస్తుందో ఆ ఆహార పదార్థాలు తీసుకోవటం వలన మన శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సో అది ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏమి తీసుకోవాలి. సో మనం ఫుడ్ తీసుకుంటున్నాం, ఎన్ని క్యాలరీస్ కావాలి రోజుకి, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే అప్పుడున్న ఏజ్కి, అప్పుడున్న మన కండిషన్కి సరిపోతుంది. ఒకవేళ క్యాలరీస్ ఎక్కువైనా సరే ఆ క్యాలరీస్ని మనం ఖర్చు చేయాలి. ఖర్చు చేయకపోతే ఆ క్యాలరీస్ అంటే యాక్చువల్లీ మనం ఫుడ్ తీసుకుంటున్నాం, మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ తీసుకున్న ఆహారం ద్వారానే శక్తి వస్తుంది. అసలు శక్తి వచ్చే మార్గాలు ఎన్నో చెప్పమంటారా? శక్తి వచ్చే మార్గాలు ప్రధానమైనటువంటి మార్గము ఆహారం. ఆ తర్వాత సూర్యుడి నుంచి వస్తుంది కొంత శక్తి, భూమి నుంచి వస్తుంది కొంత శక్తి, విశ్వం నుంచి వస్తుంది కొంత శక్తి, గ్రహాల నుంచి వస్తుంది కొంత శక్తి, నీటి నుంచి వస్తుంది కొంత శక్తి. సో ఈ మార్గాలు ఎప్పుడైతే పొల్యూటెడ్ అయిపోతాయో, ఇవి ఎప్పుడైతే వీటి నుంచి వచ్చేటటువంటి శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో లోపల అంటే ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ లోపల మన బాడీలో ఇమ్యూన్ వ్యవస్థ, రోగ నిరోధక శక్తి అనేటటువంటి ఒక వ్యవస్థ ఉంది, వైట్ సెల్స్. ఆ వైట్ సెల్స్ ఉండాలి అన్న దాంట్లో శక్తి ఉండాలి, అవి పని చేయాలి అన్న శక్తి కావాలి. ఇప్పుడు నువ్వు రక్షక భటులు ఉన్నారు, ఆ రక్షక భటులు వాళ్ళు ఫైట్ చేయాలి, ఎదుర్కోవాలి అంటే వాళ్ళకు కూడా శక్తి ఉండాలి కదా. సో అంటే ఆ శక్తి అనేటటువంటిది కూడా మనం తీసుకునే ఆహారం ద్వారానే వస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం జీవించే జీవన విధానము, మనం తీసుకునే ఆహారము, మనం పోయేటటువంటి నిద్ర, వీటి ద్వారానే మనకి లోపల ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ వ్యక్తి తీసుకునేటటువంటి ఆహారంలో కానీ, ఆ వ్యక్తి అనుసరించేటటువంటి అలవాట్లు, అనుసరించేటటువంటి జీవన విధానాన్ని బట్టే రోగ నిరోధక శక్తి ఆధారపడుతుంది. సో ఇప్పుడు ఆహారం ఉంది, ఏదో బాగుంది, రుచిగా ఉందనో లేకపోతే బాగా తర్వాత దొరకదేమో అని చెప్పేసి రకరకాల అనవసరమైనటువంటి ఆహార పదార్థాలు లగ్జరీస్కి వెళ్ళిపోవటమో లేదా రుచిగా ఉన్నాయనో తీసుకోవటం వలన సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది అన్నెసెసరీ కాన్సెప్ట్. మనం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ తీసుకుంటున్నాం. అది ఏ టైంలో ఎంత తీసుకోవాలి అనేటటువంటి ఒక కండిషన్ అనేది మనిషికి తెలియకుండా తీసుకోవటం వలన తీసుకుంటున్నారు, కరెక్టే, ఆహారం తీసుకుంటున్నారు, ఎక్సెస్ క్యాలరీస్ అయిపోయినాయి. ఆ క్యాలరీస్ ని ఖర్చు చేస్తున్నారా, దానికి తగ్గట్టు పని ఉందా అంటే పని లేదు. పని లేకపోగా ఏం చేస్తున్నారు, ఫుడ్ మాత్రం ఫుల్గా తినేసేసి కూర్చొని ఆలోచిస్తున్నారు. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి, నెగటివ్ థాట్స్ అని, నెగటివ్ ఎమోషన్స్ అన్ని విశృంఖలంగా విపరీతంగా ఆలోచింపచేస్తున్నారు. సో తదనుగుణంగా ఏమవుతుంది అంటే బాడీకి వెళ్లాల్సినటువంటి శక్తి మనసుకి వెళ్ళిపోయి మనసు ఖర్చు చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మానసికంగా వీక్ అయిపోతున్నాడు. మానసికంగా ఎప్పుడైతే వీక్ అయిపోతావో సిగ్నల్స్ కరెక్ట్ గా రావు, సిగ్నల్స్ ఎప్పుడైతే కరెక్ట్ గా రావో హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వో ఆర్గాన్స్ సరిగా పనిచేయవు, ఆర్గాన్స్ ఎప్పుడైతే సరిగా పనిచేయవో మొత్తం వ్యవస్థలన్నీ కొలాప్స్ అవుతాయి నిదానంగా. సో కాబట్టి ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎంత శాతం తీసుకోవాలనేది ఫస్ట్ మనకి ఉండాలి. అలానే చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాసాలు ఉంటారు, లేకపోతే డైట్ మెయింటైన్ చేస్తారు, క్యాలరీస్ ఎక్కువ తినేసేయటం విపరీతంగా. కొన్ని రోజులు పోయిన తర్వాత ఫాస్టింగ్ ఉండాలని చెప్పేసి ఒక నెల రోజులు అన్నం తినకుండా కూర్చుంటారు. సో అది కూడా చాలా ప్రాబ్లమే. కొంతమంది ఇప్పుడు పిల్లలు సరి అయినటువంటి గ్రోత్ తీసుకునేటటువంటి వయసులో ఆహారం తీసుకోరు, దానివల్ల లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా
ఫుడ్ హ్యాబిట్స్ అనేటటువంటిది వాళ్ళ కండిషన్ బట్టి సరిగా మెయింటైన్ చేయకపోవటం వలన ఇమ్యూనిటీ దెబ్బతినిపోతుంది. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే నిద్ర. సో ఇక నిద్ర ఉందండి. ఇప్పుడు అసలు పెద్ద ప్రాబ్లం ఏమిటి అంటే మా దగ్గరకు వచ్చేటటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఏం చెప్తున్నారు అంటే నిద్రలేమి నిద్రలేమి నిద్రలేమి. ఇంక్లూడ్ డాక్టర్స్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద అఫీషియల్స్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద కౌన్సిలర్స్ దగ్గర నుంచి కూడా, అంటే సైకాలజిస్ట్ దగ్గర నుంచి వాళ్ళకు ఉండేటటువంటి పెద్ద కాన్సెప్ట్ ఏంటి అంటే మాకు నిద్ర పట్టడం లేదు, స్ట్రెస్ ఎక్కువైపోయింది, పట్టుమని కళ్ళు మూసుకొని ఎస్పెషల్లీ ఐఏఎస్ కానీ ఇలాంటి ఆఫీసర్స్ ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కూర్చోలేకపోతున్నారు ప్రశాంతంగా. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్? సో వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ షెడ్యూల్ ఉంటుంది. సో చాలా మందికి ఇప్పుడు పిల్లలకి ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువైపోయి రాత్రిపూట నిద్రలు ఉండక స్ట్రెస్ ఎక్కువైపోయి ఆటోమేటిక్గా రకరకాల పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అంటే డిసీజ్ రాకుండా ఫైట్ చేసేటటువంటి వ్యవస్థ లోపల కొలాప్స్ అయిపోతుంది. తద్వారా అనేకమైనటువంటి రుగ్మతలు, అనేక రకమైనటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు లోపలికి చేరి శరీరాన్ని పాడు చేస్తున్నాయి. సో కాబట్టి నిద్ర ఎప్పుడు పోవాలి, ఎలా అంటే ఎన్ని గంటలు రోజుకి నిద్రపోవాలి? 6 to 8 hours నిద్రపోవాలి రెగ్యులర్గా. మామూలుగా మనం అడల్ట్స్ అనేటటువంటి ఒక ఏజ్ లో ఉన్నటువంటి వ్యక్తి 6 గంటల నుంచి 8 గంటల నిద్ర అనేది కంపల్సరీగా కావాలి. అంటే అప్పుడు దాకా వర్క్ చేసిన అవయవాలకి మనం రెస్ట్ ఇవ్వాలి కంపల్సరీ. రెస్ట్ ఇస్తే మళ్ళా ఛార్జ్ తీసుకొని మళ్ళీ పనిచేస్తాయి. సో అప్పుడు కరెక్ట్గా బూస్టింగ్ ఉంటుంది కాబట్టి చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఉన్న ప్రాబ్లమే అది. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ప్రాపర్ ఎక్సర్సైజ్. అసలు పనే లేదండి. ఇప్పుడు తినటం, మానసికంగా ఆలోచించటం తప్పించి ఫుల్గా ఫుడ్ తినేసేయటం, కరెక్ట్గా టంచర్గా మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్, మళ్ళీ అవసరం అయితే స్నాక్స్ తీసుకోవడం, మళ్ళీ టీవీలో షోలు చూస్తా, ఆ సీరియల్స్ చూస్తా, మళ్ళీ ఇంకొంచెం ఫుడ్ హ్యాబిట్స్ లోపలేసుకోవడం తప్పించి ఇక్కడి నుంచి లేసి కింద పెన్ను కొడితే పెన్ను కూడా వంగి తీసుకునే సిచ్యువేషన్స్లో లేవు మనం. సో అంటే ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజెస్ అనేటటువంటివి బాడీకి లేకపోవడం వలన సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎక్సెస్ ఫ్యాట్ అనేటటువంటిది, అంటే అధికంగా కొవ్వు అనేటటువంటిది, అధికంగా క్యాలరీస్ ఎక్కడ పడితే అక్కడ శరీరంలో పేరుకుపోయి అవే ఫ్యాట్ రూపంలో ఉండి అవే సర్క్యులేషన్స్, అంటే ప్రాణశక్తి ప్రవాహము ఒక అవయవం నుంచి రెండో అవయవానికి వెళ్ళేటటువంటి దారులని మూసుకుపోయే విధంగా చేస్తున్నాయి ఈ ఫ్యాట్, ఈ కొవ్వు, ఈ అదనంగా ఉన్నటువంటి క్యాలరీస్. సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు తిన్నా సరే, ఒక 2 ముద్దలు ఎక్కువ తిన్నా సరే, దానికి తగ్గట్టుగా పనిచేసామనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ క్యాలరీస్ మీద ఒత్తిడి పడి అదంతా కరిగిపోయి ఆ రక్త ప్రసారము, ఉష్ణ ప్రసారము, ప్రాణశక్తి ప్రసారాలు జరగటానికి ఫ్రీ అయిపోతాయి ఆ దారులు. కానీ ఎప్పుడైతే మనం ఇలాంటి లైఫ్ స్టైల్ పాటించమో, ఈ ఎక్సర్సైజెస్ అనేటటువంటిది, ఎక్సర్సైజ్ మీన్స్ పని లేదు కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజెస్ అంటున్నారు. రెగ్యులర్గా పూర్వకాలంలో ఇంట్లో పనులన్నీ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ ఉండేది, బాడీ చక్కగా ఎటు కావాలంటే అటు మూమెంట్స్ ఉండేవి, చేతులు మూవ్ చేసుకునేవాళ్ళు, కాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే లిమ్స్ అనేటటువంటివి, అంటే చేతులు కానీ కాళ్ళు కానీ సక్రమంగా తిప్పగలుగుతున్నాడో ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడు. ఫస్ట్ ఒక వ్యక్తిని చూడగానే అతని ఆరోగ్యం బాగుందా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే, ఆ చేతుల్ని కొంచెం పైకి కిందకి ఆడించమనండి, కాళ్ళని కొంచెం పైకి కిందకి ఆడించమంటే అతను హ్యాపీగా గనక మూమెంట్స్ జరుగుతా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యం బాగున్నట్లేనండి. సో అట్లా ఆ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు ప్రజలలో చాలా వరకు తగ్గింది. సో తదనుగుణంగా ఆటోమేటికల్లీ క్యాలరీస్ పెరిగిపోతున్నాయి, వ్యవస్థలన్నీ కూడా సో పాడైపోతున్నాయి. ఇంకొక విషయం, ఫుడ్ సరిగా తీసుకోలేకపోవడం, అంటే ఫాస్టింగ్ చేయటం, ఎక్కువగా ఫాస్టింగ్ చేయటం, ఎక్కువగా తినేసేయటం, దానివల్ల బాడీలో ఏమవుతుందంటే ఎక్సెస్ గ్యాసెస్ మెటీరియల్స్, అంటే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాసెస్ కూడా, అంటే మనం ఇందాక అనుకున్నాం, బాడీలో ఎంటీ స్పేసెస్లో, ఖాళీ ప్రదేశాలలో, శక్తి ప్రసారించే ప్రదేశాలలో కొవ్వు పేరుకుపోవటం వల్ల అది అడ్డంగా ఉంది. కొవ్వే కాదండి, దాంట్లో ఎక్సెస్గా నీరు ఎక్కువైనా సరే, అలానే ఎక్సెస్గా గ్యాసెస్ ఎక్కువైనా సరే కూడా సర్క్యులేషన్స్ జరగవు. సో కాబట్టి ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే డిసీజెస్ అనేటటువంటివి రావడానికి. అందుకని మనం రెగ్యులర్గా మంచి ఫుడ్, మంచి శాకాహారం, ప్రకృతి ఇచ్చినటువంటి ఫుడ్, సాత్విక, అకార్డింగ్ టు ద భగవద్గీత కృష్ణ పరమాత్ముడు మనకి చెప్తూ ఉంటారు, సత్వగుణ ఆహారము అని చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి భగవద్గీతలో, త్రిగుణాస్ గురించి, ఆహార పదార్థాల గురించి.
సో ప్రకృతి ఇచ్చినటువంటి సాత్విక ఆహారాన్ని మనం సరి అయిన మోతాదు అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వలన, సో ఎందుకంటే మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో అటువంటి విధంగానే మనం ఆలోచిస్తాం, అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. సో కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్, అలానే ఎక్సర్సైజెస్, ప్రాపర్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ ఆసనాస్. సో ఇవన్నీ కూడా ఆసనాస్ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. రెగ్యులర్ గా మనం మన పని మనం చేసుకుంటా ఉంటే ఆర్గాన్స్ అన్ని యాక్టివేషన్ లో ఉంటాయి. ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేవో, నిద్ర సరిగా లేదో, పనులు సరిగా చేయటం లేదో, అప్పుడు మనకి ఆసనాలని రకరకాలు ఇవన్నీ కూడా పరిచయం అయినవి సమాజంలో. అంత తప్పించి మన జీవన విధానం మన ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇంకొకటి అలానే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా మనకి రోగ నిరోధక శక్తి అనేది, అంటే ఎప్పుడైతే మనం 50 సంవత్సరాలు వచ్చామండి, బాడీలో వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ 40+ వచ్చేసరికి మనకి పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు రావటం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకని అంటే 40 దాకా కూడా మనం పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఇమ్యూనిటీని కొంచెం ఉపయోగించుకుంటాం. అట్లానే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా తల్లిదండ్రులు పెడతారు ఫుడ్ హ్యాబిట్స్, ఆ యొక్క శక్తి ఉంటది. కానీ 12 సంవత్సరాల నుంచి ఈ 30 సంవత్సరాల దాకా కొంతకాలం మనం మన సొంత పెత్తనం చేసుకొని సొంతగా జీవన విధానాన్ని చేసాం చూసారా, అది కనుక కరెక్ట్ గా లేకపోతే 40+ అయ్యేసరికి మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ అనుసరించి కూడా మనకి ఇమ్యూనిటీ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు బాగున్నాను కదా, ఇప్పుడు నాకేం లేదు, నేను 4-5 రోజులు ఫాస్టింగ్ ఉంటాను అంటే కుదరదండి. ఇప్పుడు నాకేం లేదు కదా, నేను బాగానే ఉన్నాను, ఎక్సర్సైజ్ చేయకపోయినా ఏమైంది, నేను తినేస్తానంటే కుదరదండి. ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, నేను నిద్రపోకుండా రాత్రిపూట పని చేసుకుంటాను, లేకపోతే విపరీతంగా నిద్రపోతాను అంటే కాదండి. ఇక్కడ ఎంతవరకు నిద్రపోవాలో అంతవరకు నిద్రపోవాలి, ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేయాలి, ఎంత ఫుడ్ తినాలో అంత ఫుడ్ తినాలి. ఆ ఫుడ్ తీసుకునేటటువంటి ఎలా ఆహారం తీసుకోవాలి, ఎలా నమలాలి, ఎలా మింగాలి, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నీ మనం కనుక చేసుకోగలిగితే ఏ ద్వారా వచ్చేటటువంటి ఈ డిసీజెస్ ని కూడా, ఈ నిరోధక శక్తి తగ్గుదలను కూడా మనం తప్పించుకోవచ్చు. ఇంకొకటి బేసికల్లీ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెస్. ఇప్పుడు మనం మన కాన్సెప్ట్ లోకి వద్దాం, పిరమిడ్ మెడిటేషన్స్. సో యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఈ ఆహార పదార్థాలు కానీ, మన నిద్ర ద్వారా వచ్చేటటువంటి రిలాక్సేషన్ కానీ, ఎక్సర్సైజులు చేయటం ద్వారా ఫ్లెక్సిబిలిటీ, అదనంగా ఏర్పడినటువంటి కొవ్వు కరిగిపోవటం కానీ, లేదా ఫుడ్ హ్యాబిట్స్, దీని ద్వారా వచ్చేటటువంటి శక్తి, ఇవన్నిటి ద్వారా వచ్చేటటువంటి శక్తి మనకి ఎక్కడ ఉందమ్మా అంటే విశ్వంలో ఉందండి. అంటే నిద్రపోతున్నాం మనం, ఆ నిద్రపోవటం వల్ల ఆర్గాన్స్ రిలాక్సేషన్ వస్తుంది, దానికి ఎంత శక్తి అందాలో అంత శక్తి అంది అవి బాగా ఛార్జింగ్ తీసుకొని మళ్ళీ పనిచేయడానికి రెడీగా ఉంటున్నాయి. సో అట్లానే మరి ఆ రెడీగా ఉండటానికి కావాల్సినటువంటి రిలాక్సేషన్ని, ఆ రిలాక్సేషన్కి అవసరమైనటువంటి శక్తి కానీ, ఫుడ్ ద్వారా వచ్చేటటువంటి శక్తి కానీ, ఎక్సర్సైజులు చేయటం ద్వారా మన బాడీలో ఎక్సెస్ గా ఉన్నటువంటి ఆ ఫ్యాట్ ని, ఆ గ్యాసెస్ ని, ఆ కొవ్వు పదార్థాలని, ఆ ద్రవ పదార్థాలని, ఆ వాయు పదార్థాలని తీసివేసేటటువంటి ఒత్తిడి, ఇవన్నీ కూడా ఏది చేస్తుందమ్మా అంటే విశ్వశక్తి చేస్తుంది. ఎందుకంటే ఈ బాడీని కానీ, ఈ ప్రపంచాన్ని కానీ, ఈ ప్రకృతిని కానీ సృష్టించినటువంటి శక్తి ఎవరిదమ్మా అంటే డివైన్ది, భగవంతుడిది, అదే బ్రహ్మ అనేది. సో ఆ బ్రహ్మము, అదే కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి అంటాం. సో ఆ విశ్వశక్తిని గనక ఎవరైతే డైరెక్ట్ గా విశ్వం నుంచి మన బాడీలోకి ప్రసరింప చేసుకుంటారో, ఆ వ్యక్తి ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు, నిద్రపోవాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం లేదు, ఇవేమీ అవసరం లేదండి. మరి ఆ శక్తి ఎట్లా వస్తుంది? ఓన్లీ వన్ ప్రాక్టీస్ అండ్ వన్ లైఫ్ స్టైల్ ఏంటంటే త్రూ మెడిటేషన్. అందుకని మెడిటేషన్ ని హైయెస్ట్ ప్రాక్టీస్ గా చెప్తారు. మరి అంత మెడిటేషన్ మనం జనరల్లీ ఇక్కడ మెడిటేషన్ రోజు రెగ్యులర్ గా చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ ఆటోమేటికల్లీ జరిగిపోతూ ఉంటాయి. అందుకనే చూడండి, రెగ్యులర్ గా మెడిటేషన్ చేసి మెడిటేషన్ స్థితిని పొందుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా, నీరు తాగకుండా ఉంటున్నారు. కొన్ని సంవత్సరాలు అసలు కొంతమంది నిద్రపోకుండా ఉంటున్నారు. కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజులు చేయటం లేదు. సో ఒక్కసారి కనుక ఆ మెడిటేషన్ అనేది మనకి కరెక్ట్ గా సెట్ అయిపోతే, డైరెక్ట్ వీటికన్నిటికీ ఆధారమైనటువంటి విశ్వశక్తి డైరెక్ట్ గా మన శరీరంలోకి వచ్చేసరికి ఆటోమేటికల్లీ ఎక్సెస్ గా ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి.
అందుకని మనం ఎట్లాంటి వైరస్లు కానీ, బ్యాక్టీరియాలను కానీ, ఫ్యాట్లు కానీ, కొవ్వులు కానీ, ద్రవ పదార్థాలు ఏవైనా సరే మన బాడీలో ఏ టాక్సిన్ అయినా సరే, ఏ ఫారెన్ మెటీరియల్ అయినా సరే, ఏ పిచ్చి పిచ్చి అయినా సరే మన బాడీలోకి ఎంటర్ అయినప్పటికీ ఒక్క విశ్వశక్తి వాటన్నిటిని తుడిపేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా విశ్వశక్తి సృష్టించినవే కాబట్టి మనం అటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో కాబట్టి అట్లా ప్రాక్టీస్ చేసే వ్యక్తులు ఒక రకమైనటువంటి స్టేజ్ లో కనుక, మెడిటేషన్ స్టేజెస్ కనుక వాళ్ళ దగ్గర అయితే, ఆ విశ్వశక్తి మొత్తం ఇమ్యూనిటీని అదే తనలోకి తీసుకొని, తన చేతుల్లోకి తీసుకొని మొత్తాన్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి హైయెస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మెడిటేషన్. సో వీటికన్నా ముందు సామాన్యమైనటువంటి మనం ఆ మెడిటేషన్ స్థితి మనకి రాలేదు అనుకున్నప్పుడు కొంత దీని ద్వారా ఏం చేసుకుంటాం, క్లియర్ చేసుకుంటూ మెడిటేషన్ అనేది తొందరగా మెడిటేషన్ లో ఒక ఉచ్చ స్థితికి వెళ్ళటానికి ఇవన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవటం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో ఉండరండి. సో కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కండిషన్స్ ఉంటాయి. ఒకళ్ళకి ఆల్రెడీ డయాబెటికో, లేకపోతే ఒక థైరాయిడ్ ప్రాబ్లమో, లేకపోతే హార్ట్ ప్రాబ్లమో, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. సో ఒకరికేమో లేకపోతే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మెడిటేషన్ కూర్చోలేకపోతారు వాళ్ళు ఫస్ట్ లో, బిగినింగ్ స్టేజ్ లో. సో అందుకని ఏంటి అంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకోవాలి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. సో అట్లానే కరెక్ట్ గా నిద్ర పడుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఆటోమేటికల్లీ ఇమ్యూనిటీ అనేటటువంటిది కరెక్ట్ గా ఉంటుంది. సో దీనికన్నా కూడా అందుకని యాక్చువల్లీ ఆల్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ దే ఆర్ సైకోసోమాటిక్. అంటే అన్ని రకాల రుగ్మతలు కూడా మానసికమైనవే. అంటే దేని నుంచి వస్తున్నాయి మనకి జబ్బులు, దేని నుంచి వస్తున్నాయి అంటే కంప్లీట్ గా మనసు చేసేటటువంటి అలజడులు, మనసు నుంచి వచ్చేటటువంటి థాట్స్. సో ఆ ఆలోచనల యొక్క సమూహము, ఆ ఆలోచనల యొక్క తీవ్రత మనిషికి ఎప్పుడు ఎక్కువ అవుతుందో, సో ఆటోమేటిక్ గా దాని యొక్క ప్రభావము మెదడు మీద పడుతుంది. సో ఆ బ్రెయిన్ లో ఆ కణాలు, ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి సెల్స్ మీద ఈ ప్రెషర్స్ ఎక్కువ అవటం వలన ఇక్కడ మనకి ఈ పార్ట్ లో సైంటిఫికల్ గా మనకి హైపోథాలమస్ అని పిట్యూటరీ గ్లాండ్స్ ఉంటాయి మనకి మొత్తం. సో జనరల్లీ దాన్నే స్పిరిచువల్ లాంగ్వేజ్ లో చక్రాస్ అని అంటారు. అంటే ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ అని అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే వెన్నుపూసలు, అంటే యాక్చువల్లీ మానవ దేహంలో రెండు ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఒకటి మెదడు, రెండోది వెన్నుపూస. సో వెన్నుపూస రెండు నాడుల సమ్మేళనం. ఆ రెండు నాడులు ఏంటంటే ఎడ, పింగళ, సుషుమ్న. లెఫ్ట్ నాస్ట్రిల్ ని ఇడ అంటారు, రైట్ నాస్ట్రిల్ ని కుడిముఖ రంధ్రాన్ని పింగళ నాడి, ఎడమ ముఖ రంధ్రాన్ని ఇడ నాడి అంటారు. ఎడమ ముఖ రంధ్రం కూలింగ్ కి రిప్రజెంటేషన్, కుడిముఖ రంధ్రం ఫైర్ అంటే వెచ్చదనం. సో ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటాయో మనిషికి శరీరంలో, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు. ఆ వ్యక్తి యొక్క బాడీలో ఆ సుషుమ్న అనేటటువంటిది యాక్టివేట్ అయ్యి చక్కగా శరీరానికి ప్రాణశక్తి మొత్తం ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి మన శరీరంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం ఏంటంటే మన బాడీలో శక్తి అనేటటువంటిది తగ్గిపోవటమే. సో ఆటోమేటికల్లీ ఆ శక్తిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇందాక నేను చెప్పాను, శక్తి వచ్చేటటువంటి మార్గాలు ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్, కరెక్ట్ రైట్ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకోవాలి. అలానే సూర్యునికి ఎదురుగా నుంచోవాలి, సూర్యుని ఫోకస్ ఉండాలి, డి విటమిన్ ఉండాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ కరోనాలో మీకు చూడండి ఒకసారి అబ్జర్వేషన్ లో, కరోనా వచ్చిన వాళ్ళకి మనం వేస్తున్నామంటే విటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి విటమిన్ టాబ్లెట్స్ ఇస్తున్నాడు. డి విటమిన్ అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి డి విటమిన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. అట్లానే జింక్ ఇస్తున్నారు, కాల్షియం, ఇలాంటి టాబ్లెట్స్ ఇస్తున్నారు మనకి. సో కాబట్టి మనం ఇమ్యూనిటీని చక్కగా, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే మనకి సఫిషియంట్ అయినటువంటి విటమిన్స్, మినరల్స్ అనేటటువంటివి రావాలి. మన ఆహార పదార్థాల్లో అవి ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు ఎండకి ఉండాలి. ఏసీ రూమ్ లో ఉంటే తొందరగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఎండ బయటికి రావాలి. అలానే మనం కనుక ఇంకా దీంట్లో యోగిక్ లైఫ్ స్టైల్లో కొంచెం చేయగలము అనుకుంటే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చిన్న చిన్న
శక్తిలో లోపాలని అంటే శక్తి ప్రసారాలలో హెచ్చుతగ్గులు తొలగించుకోవడం కోసం ప్రాణాయామ సెషన్స్ చేసుకోవాలి. ప్రాణాయామం అంటే మీరు పెద్దగా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామ చేసుకోవాలి. ఇడా పింగళ నాడులను యాక్టివేట్ చేసేటటువంటి ప్రాణాయామాలు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే శక్తిలో హెచ్చుతగ్గులు, మన శరీరంలో శక్తి ప్రసారంలో ఎక్కువ తగ్గులు ఏమన్నా ఉంటే సెట్ అయిపోతాయి. అంటే తక్కువ వెళ్ళేటటువంటి శక్తి ఉన్న ప్రాంతాలకి కరెక్ట్ గా సరఫరా అయ్యే విధంగా చేస్తుంది. అట్లాంటి ప్రాణాయామాలు చేసుకోవటం. అలానే సూర్య నమస్కారాస్ అంటే మన శరీరానికి ఇమ్యూనిటీ ఇచ్చేది ఏంటి అంటే డి విటమిన్. డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి నుంచి వస్తుంది. సో కాబట్టి ఆ సూర్యుడికి ఎదురుగా మనం సాయం సంధ్య వేళల్లోనో లేకపోతే సూర్యాస్తమయ వేళల్లోనో కొంచెం సూర్య నమస్కారాలు లాంటివి చెయ్యగలిగితే, నాట్స్ కంపల్సరీ చెయ్యగలిగితే సూర్య నమస్కారాలు చేసుకోవాలి. లేదా నాకు మెడిటేషన్ బాగుందండి, నా మెడిటేషన్ ద్వారానే నేను డైరెక్ట్ గా డి విటమిన్ ని సూర్యుడి నుంచి తెప్పించుకుంటాను, నాకు అదంతా వచ్చేస్తుంది అని మీరు భావించి మెడిటేషన్ చేస్తే ది బెస్ట్. అంతకన్నా మంచిది ఇంకొకటి లేదు. సో అట్లా మనం రెగ్యులర్ గా ప్రాణాయామాస్ చేసుకోవటం, రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు ఒక సైకిల్ అన్నా చేసుకోవటం. అట్లానే ఇంకొకటి ఏంటి అంటే ఓం చాంటింగ్స్. మీకు మాండూక్య ఉపనిషత్తులో ఓంకారం గురించి చాలా 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 ప్రాధాన్యంగా చెప్పారు. సో మాండూక్య ఉపనిషత్తులో మీకు ఓంకారము 3 అక్షరాల సమ్మిళితం. అకార ఉకార మకారాలు ఆ ఉ మా. ఈ 3 చేసుకోవడం వల్ల మనిషి మనం మెడిటేషన్ చేయటం వలన డెల్టా వేవ్ స్థాయికి మనిషి అంటే డివైన్ స్టేజ్ కి ఎట్లా వెళ్తారో, విశ్వశక్తిని ఎట్లా మనం విశ్వశక్తితోటి ఎలా కలుస్తామో, మనమే భగవత్ స్థితిని ఎలా పొందుతామో అనేటటువంటిది మెడిటేషన్ ద్వారా మనకి సాధ్యపడితే, ఓంకారము ద్వారా కూడా మనం ఒక శబ్ద తరంగాల రూపేణ మనం అంటే ఓంకార మీన్స్ ఎస్ ప్రణవనాదం. అంటే ఫస్ట్ విశ్వం ఏర్పాటయ్యే అవ్వటానికి ప్రారంభంలో ఈ ఏర్పడినటువంటి ధ్వని ఓంకారంగా ప్రణవంగా చెప్తారు. ఈ ప్రణవాన్ని ఈశ్వరునికి నామధేయంగా చెప్తారు పతంజలి. తస్య వాచకః ప్రణవః అంటారు ఆయన. అంటే ఆ ఈశ్వరుని, ఆ భగవంతుని ఏ పేరుతోటి పిలిచారమ్మా అంటే ప్రణవము, అతడే ఓంకారము, ఓంకార స్వరూపుడు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. అంటే ఆ విశ్వశక్తి ఓంకార రూపంలో ఉంది కాబట్టి మనం ఆ ఓంకారానికి ఆధారమైనటువంటి 3 అక్షరాలని మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయటం వలన ఆ విశ్వశక్తి ఆ బాడీలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా తొలగింపజేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో కాబట్టి అది ఈ ఓంకారం అనేది ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను. సో అదే మనకి మీకు జనరల్లీ కొంచెం ధ్యానం గురించి కరెక్ట్ గా తెలిసి ఉంటే, డెప్త్ గా తెలిసి ఉంటే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం ఈ అవస్థలు వస్తాయండి. జాగ్రత్త అవస్థ అంటే ఏంటంటే మెలకుతో ఉన్న స్థితి. ఈ దృశ్యమాన ప్రపంచం అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా మనం శాశ్వతం అనుకునేటటువంటి స్థాయిలో మనసు ఆలోచిస్తూ ఉంటుంది. వాటి కోసం మోహం పెంచుకుంటూ ఉంటాం. సో అటువంటి స్థితిని జాగ్రత్త అవస్థ అన్నారు. కొంచెం మెడిటేషన్ రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్తే స్వప్న అవస్థ. అంటే మనిషి కళ్ళు మూసుకొని స్వప్నాలను కంటూ, అంటే స్వప్నంలో లోతుల్లో ఉన్నటువంటివి బయటకు వస్తూ ఉంటాయి. అది స్వప్న అవస్థ. సుషుప్తి, సో డీప్ స్లీప్. సుషుప్తిలోకి వెళ్తూ ఉంటే జన్మల్లో ఉన్నటువంటి జ్ఞాపకాలు, ఆ కర్మల తాలూకు సంకేతాలు అవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అంటే నీ మనస్సు సూక్ష్మాతి సూక్ష్మం అయిపోయి, ఆ మనోవేగ తరంగాలు సూక్ష్మాతి సూక్ష్మం అయిపోయి లోపల అణువు లోపల నీ గుణీకృతంగా ఉన్నటువంటి లోతుగా రికార్డ్ అయినటువంటి వాటిని కూడా వెలికి తీగల శక్తిని పొందుతుంది. ఇక నెక్స్ట్ ది తురియం. తురియం అంటే ఏంటి అంటే ఈక్వల్ టు గాడ్, అంటే సహస్రారం. అంటే ఇక ఆ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే బియాండ్ ద లెవెల్ ఆఫ్ తురియా స్టేట్, అంటే విశ్వశక్తిని అనుభూతి పొందుతుంది. ఈ స్టేజెస్ అన్ని కూడా మనకి ఉపనిషత్తుల్లో కొన్ని చెప్పినాయండి. ఏంటంటే 4 స్టేజెస్ ఆఫ్ సోల్, అంటే ఆత్మ దాని స్థితులు అని చెప్పేసి చెప్పినాయి. సో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అండ్ తురియా స్టేట్. సో తురియాకు వచ్చేసరికి, తురియాని దాటేసరికి ఇక భగవత్ స్థితే, అదే భగవంతుడు, నువ్వే భగవంతుడు అని తెలుసుకోవటమే లాస్ట్ టార్గెట్. అదే సెల్ఫ్ రియలైజేషన్, పరిపూర్ణ స్థితిని సాధించటం. అది త్రూ మెడిటేషన్ ద్వారా వస్తుంది. అలానే ఉపనిషత్తుల్లో మనకి ప్రణవం ద్వారా కూడా ఈ స్థితిని మనం పొందుతాము. అకారము జాగ్రత్త అవస్థకి ప్రతీక అయితే, ఉకారము స్వప్నావస్థకి
మకారము సుషుప్తికి, ఈ 3 కలిసినదే తురియము. ఈ తురియము దాటి వెళ్తే ఇక విశ్వము, బ్రహ్మము, బ్రహ్మస్థితి అని చెప్తుంది. అట్లా కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఆ ప్రాక్టీసెస్ ద్వారా కూడా శబ్ద ప్రాణాయామ లేదా నాద అనుసంధానము అంటారు. సో మీరు ఇందాక మెడిటేషన్ చేశారు. మెడిటేషన్ చేసినప్పుడు ఆ నాదము పెట్టుకున్నాము మనం. రెగ్యులర్‌గా ఒక నాదము పెట్టుకొని దాన్నే కాన్సంట్రేట్ అంటే ఆ ట్యూన్ అనేటటువంటిది మన బాడీ బయట ఎట్లాగైతే మీరు మైక్ పెడితే ఆ ట్యూన్ వినిపిస్తూ ఉందో అదే శబ్దము మన లోపల కూడా జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళు అలా చేయగా ఏమవుతుందంటే అది పెట్టకపోయినా సరే ఆ ట్యూన్ నేను లోపల వింటూ ఉంటాను. సో ఆ స్టేజ్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే మనం మెడిటేషన్స్ చేస్తూ ఉంటే సో మనం ఈ బయట శబ్దాలు ముందు తెలుస్తూ ఉంటాయి. కొంతకాలానికి అవి చేస్తూ ఉంటాయి. కానీ మనం మన లోపల ఉన్న శబ్దాన్ని గమనిస్తూ ఉంటాం. అప్పుడు మనిషి ఏదైనా అంటే విశ్వం దగ్గరగా మనం వెళ్తున్నాం కాబట్టి విశ్వం ఏదైతే ఈ ప్రపంచాన్ని సృష్టించిందో అంతటి అంతటి మహాశక్తి కలిగినటువంటిదో ఈ విశ్వము, ఈ విశ్వశక్తి, భగవంతుడు, ఈ బ్రహ్మము, ఈ పరమేశ్వరుడు ఆ శక్తి మనకి వస్తుంది. మనము కూడా ఈ ఈ ఈ అన్ని ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న వేటిని కూడా మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. వాటి నుంచి ఉత్పత్తి అయ్యే ఈ కరోనాలు కానీ ఇవి కానీ అవి కానీ వేటిని కూడా మనము వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అంతకు మించినటువంటి శక్తి మన దగ్గర ఉంది కాబట్టి ఆ శక్తిని పెంపొందించుకోవటమే మన దగ్గర ఉన్నటువంటి పని. అందుకని బీ పాజిటివ్. సో కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ ని మనం చాలా మంది ఎందుకు ఇమ్యూనిటీ ఎందుకు సడన్ గా బ్రేక్ డౌన్ అవుతుంది అంటే సో ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లం. వాళ్ళకి భయం, ఇన్ఫీరియారిటీ, అయ్యో నేను ఏమైపోతా, అభద్రతా భావం, చనిపోతానేమో, నాకు ఇది వచ్చేస్తుంది, ఏమైపోతుంది, ఊహించేసుకుంటూ ఉంటాను. ఇది అయిపోయింది, ఇది వస్తుందేమో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ తగ్గడానికి ఏంటి అంటే నువ్వు అందుకని ఒక వ్యక్తి మెడిటేషన్స్ చేసి ఒక మంచి స్థితికి రావాలి అన్నా, ఒక్క వ్యక్తి తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అన్నా ఆ వ్యక్తికి తనకు ఆ శక్తి ఉంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి అన్నా అందుకనే ఒక మాట చెప్తారు పతంజలి, క్రియాయోగము అని. తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి పెట్టుకున్నాను, నాకు ఇది టార్గెట్ ఉంది. సో దాన్ని నేను సాధించాలంటే నా దగ్గర శక్తి ఉందా లేదా అనే డౌట్ పడకూడదు. దానికోసం నువ్వేం చేయాలి, దాన్ని చెయ్యాలి అంటే దాన్ని మోటివేట్ చేసేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, మహానుభావులు అలాంటి జీవన విధానం గడిపి ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో, అవన్నీ కూడా మీరు సేకరించి చదువుకోవాలి, వినాలి, చూడాలి వాళ్ళకి సంబంధించిన చరిత్రను. సో చేసి నువ్వు చేయాల్సింది చేసి ఈశ్వరునికి అర్పించడం ఫలితం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో అలాంటిది మనం ఆ నెగటివ్ అలా కాకుండా మనకు ఆల్రెడీ భయం ఉంది కొంత, ఆ భయాన్ని ప్రేరేపించేటటువంటి జనాల మధ్యలో నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకోండి, నీకేమవుతుంది, 4 రోజులు బ్రతకాల్సిన వాడి 2 రోజుల్లోనే ఇమ్యూనిటీ మొత్తం కొలాప్స్ అయిపోయి నెగటివ్ షేడ్స్కి వచ్చేసేసి టపమని ఇమ్యూనిటీ మొత్తం పోయి ఆటోమేటికల్లీ ఉన్న పళ్ళనే చనిపోతాం. సో ఫస్ట్ బేసికల్లీ వీటన్నిటికీ ఫుడ్ కాదు, అది కాదు, ఇది కాదండి. ఫుడ్ బాగానే తింటున్నావు, నువ్వు రోజు ఎందుకు వీకైపోతున్నావు మనిషివి? నువ్వు సైకలాజికల్ గా నీకు భయం ఉంది, అనుమానం ఉంది, అపార్థం ఉంది, ఈ తామసిక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి నీకు. సో తద్వారా ఏమైపోతుంది, నిన్ను నువ్వే చంపుకుంటున్నావు, ఇంకొకటి చంపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ మెడిటేషన్ చేస్తే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ఆ తమోగుణ ఛాయలు అనేటటువంటివి, నెగటివ్ షేడ్స్ అనేటటువంటివి తొలగిపోవాలి. చెక్ చేసుకోండి మనమే ఒకసారి. మనం మెడిటేషన్ చేస్తున్నాము, ఆ మెడిటేషన్ చేస్తూ ఉంటే నాకు ఇంతకుముందు భయం ఉండేది, ఇంతకుముందు అభద్రతా భావం ఉండేది, ఇంతకుముందు పిరికితనం ఉండేది, ఇంతకుముందు సోమర్తనం ఉండేది, అబ్బాయి ఇవన్నీ తగ్గినట్టు ఉన్నాయి అని మీకు అనిపిస్తే మీకు ఇమ్యూనిటీ రేజ్ అయినట్టే. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ తామసిక క్యారెక్టర్స్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర శక్తి ఉంటుందండి, బోల్డ్ అంత ఎనర్జీ ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోరు, వేస్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకొకటి రజోగుణ క్యారెక్టర్స్, వీళ్ళేంటి అంటే శక్తి తక్కువ ఉంటుంది, శక్తికి మించి ఆలోచిస్తారు, శక్తికి మించి మాట్లాడతారు, శక్తికి మించి వర్క్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా శక్తి తగ్గిపోయి ఇమ్యూనిటీ ఠకామని డౌన్ అయిపోయి త్వరగా చనిపోతారు. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవాలి, సత్వగుణం అంటే పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. బీ పాజిటివ్. అంతా సరిగా ఉందండి, ప్రపంచం అంతా సరిగానే ఉంటుంది, మనమేం బాగు చేయాల్సిన అవసరం లేదు, ప్రపంచం ఎప్పుడు సరిగానే ఉంటుంది. నీ ఆలోచనలోనే నీ జీవితం డిపెండ్ అయి ఉంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు పెద్దవాళ్ళు, అంటే
మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ మెడిటేషన్. ధ్యానం అంటే ఏంటి? మీరు మనం శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, శ్వాసను గమనిస్తూ ఉన్నాం. గమనించే కొలది దాని మీద మనం ప్రెషర్ చేసే కొలది అది బాగా ఎక్కువైపోవటం, బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవుతూ ఉంది. చక్కటి ప్రాణశక్తి లోపలికి అందుతూ ఉంది. మీరు అది కాకుండా నెగటివ్ థాట్ పెట్టుకున్నారు, భయం అనేటటువంటి థాట్ పెట్టుకున్నారు. అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ శక్తి అంతా కూడా ఆ భయానికి వెళ్ళిపోయి చివరికి అది బాడీ మొత్తానికి స్ప్రెడ్ అయిపోయి ఆటోమేటికల్లీ ఏం జరగాలో అది జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. మనం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అవాయిడ్ నెగటివ్ థాట్స్, నెగటివ్ థింకింగ్. సో ఆ పాజిటివ్ థాట్స్ అనేటటువంటివి డెవలప్ చేసుకుంటే ఇమ్యూనిటీ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. సో అందుకని సో ఈ ఈ హ్యాబిట్స్, ఈ ఆలోచన విధానంలో ఎప్పుడైతే మనం మార్పు తెచ్చుకుంటామో ఆటోమేటికల్లీ మనం చేసిన ఎక్సర్సైజెస్ ద్వారా కానీ, మనం తీసుకున్న ఆహారం ద్వారా కానీ, వీటన్నింటి ద్వారా మనకి ఏం జరగాలో అది పాజిటివ్గా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ జీవన విధానంలో మనం ఎలాంటి విషయాలు పాటించాలనేది ఫైనల్ గా నేను ఒకటి చెప్తాను. సో దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ గా మనం కొంతమంది మెడిటేషన్ పీక్ స్టేజ్ లో ఉంటారు, ఎందుకంటే సుషుప్తి దశలో ఉంటారు మెడిటేషన్ లో. కొంతమంది జాగ్రత్తావస్థలో ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు, కొంతమంది తురియా స్టేజ్ లోకి వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది స్వప్నావస్థలో ఉండవచ్చు. అంటే డెల్టా, తీటా, బీటా ఇవన్నీ ఉంటాయి. డెల్టా స్టేజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు డివైన్ స్టేజ్, ఆ స్టేజ్ లో ఉండవచ్చు. సో ఇప్పుడే ప్రారంభించినటువంటి వ్యక్తులు మనం ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే మనం కొన్ని ఇప్పుడున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కొన్ని మనం దాన్ని ఎదుర్కోవాలి అంటే, ఆ ఛాలెంజెస్ ఎదుర్కోవాలి అంటే మనం నిరంతరంగా కొన్ని లైఫ్ స్టైల్లో కొన్ని పాటించాలి. అవేంటి అంటే రెగ్యులర్గా చక్కగా ఎంత తింటున్నారో, అంత ఆహారం తీసుకుంటున్నారో ఆ ఆహారానికి తగ్గట్టుగా ఎక్సర్సైజెస్ చేయండి. ఒకవేళ పొరపాటున మీకు ఆర్గాన్స్ యాక్టివేషన్ కొన్ని డయాబెటిక్ కానీ, లేకపోతే అండ్ థైరాయిడ్ ప్రాబ్లం కానీ, పీసీఓస్ కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని క్యూర్ చేసుకోవడానికి మీరు మెడిటేషన్ స్పీక్స్ బాగా చక్కగా మెడిటేషన్ కుదురుతుంది, నాకు బాగుంది అనుకున్నప్పుడు కంటిన్యూ. బట్ అలా కాకుండా నాకు థైరాయిడ్ ఉందండి, లేకపోతే నాకు బాగా వెయిట్ ఉందండి, నేను కూర్చోలేకపోతున్నానండి అనుకుంటే వెయిట్ తగ్గించుకోవడానికి ఈ చిన్న చిన్నవి పాటించండి, లేకపోతే చాలా కష్టమైపోతుంది. సో అవేంటి అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి రెగ్యులర్గా రోజు. అంటే ఎక్సర్సైజ్ అంటే మీరేమీ విన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ పని మీరు చేసుకోండి ఇంట్లో. అలా కాకుండా కొంచెం ఒక్కొక్కసారి కొంతమందికి సయాటికా ఆల్రెడీ అప్పటికే ప్రాబ్లం ఉంటుంది, ఆ సయాటికాను లేకపోతే పీసీఓస్ ప్రాబ్లమ్స్ లేకపోతే మెన్సురేషన్ డిజార్డర్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని క్యూర్ చేసుకోవడానికి చిన్న చిన్న యోగిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి హఠయోగంలో, వీటిలో. అది మీకు సూటబుల్ అయితే చిన్నవే, మరి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు జనరలీ. సో దాంతో పాటుగా మెయిన్గా ఏంటి అంటే మంచి మంచి విషయాలు, జ్ఞానం అనేది తెలుసుకోండి. చాలా మంచి దీంట్లో యూట్యూబ్లో పిరమిడ్ యూట్యూబ్లో చాలా మంచి కాన్సెప్ట్స్ వస్తున్నాయి, ఉపనిషత్తుల గురించి చెప్తున్నారు, చాలా చాలా విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో దాంట్లో అసలు రైట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని మనం పాజిటివ్ వేలో కనుక మన జీవన విధానం గురించి మనకు ఒక అవగాహన ఉన్నప్పుడు, మనం ఎలా ఆలోచించాలి అని తెలిసినప్పుడు ఆ మెడిటేషన్స్ అనేవి సక్రమముగా మనకి మంచి ఫలితాన్ని ఇస్తాయి. సో అట్లానే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అవసరమైతే కొన్ని చిన్న చిన్న ఆసనాలు లేదా ముద్రలు లేదా ప్రాణాయామ ఎనర్జీలో ఇంబ్యాలెన్స్ తొలగించుకోవడానికి. అండ్ దెన్ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్. సో మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది తీసుకోండి, హెర్బ్స్ తీసుకోండి అకార్డింగ్ టు ద ఆయుర్వేదం. వైద్య విధానం ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో చాలా తులసి ఉన్నాయి, హెర్బ్స్ ఉన్నాయి, తులసి ఉంది, పసుపు ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మీరు రెగ్యులర్గా ఆవిరి పట్టుకోవటం చేయాలి, లేదా అలానే కొంచెం వాటర్లో కొంచెం మామూలుగా మంచి పసుపు ఉంటుంది, ఆ పసుపు వేసుకొని కొంచెం తాగాలి, లేదా ఆవు పాలల్లో పసుపు వేసుకొని తాగాలి. సో అట్లానే తులసి ఈజ్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, రెస్పిరేటరీ ట్రాక్, శ్వాస వ్యవస్థని బాగా క్లియర్ చేసేది. అట్లానే ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం నేను ఇప్పుడు ఒక 5 minutes చెప్తాను ఎలాంటిదో. అలానే 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. నిద్ర లేకపోవటం వల్లనే సర్వరోగాలు వస్తున్నాయండి. ఇమ్యూనిటీ తగ్గిపోవటం అని మీరు చూడండి, 2-3 రోజులు 4 రోజులు నైట్ నిద్రపోకపోతే చాలా వీక్ అయిపోతుంది బాడీ. సో అందుకని ఆ నిద్ర అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి. సో అట్లానే థాట్స్, ఆలోచనలు కామ్ డౌన్ చేసుకోవడానికి మెడిటేషన్స్ రెగ్యులర్గా చేయండి. అది చేసుకుంటే చాలండి, మిగిలిన ఆటోమేటిక్గా. సో
ఇవి మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం, మీకు ఆల్రెడీ స్ట్రెస్ తగ్గుతుంది రెగ్యులర్ గా మెడిటేషన్ మనం చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. అట్లనే వెజిటబుల్స్, రా వెజిటేబుల్స్ ఎక్కువ తినండి. ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారము శాకాహారం చాలా 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 బెస్ట్. అలానే ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆయుర్వేద ఆయుర్వేదంలో ఇచ్చినటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి, చవన్ప్రాశ ఉంది, ఇవి తీసుకోండి. అట్లానే దాంట్లో ఉన్నటువంటి లెమన్ ఎక్కువగా ఉపయోగించండి. ఆయిల్స్, యూకలిప్టస్ ఆయిల్ ఎక్కువగా ఉపయోగించండి. ఆవిరి పట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాలో ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి డి విటమిన్ ఎండలో ఉండండి కొంతసేపు. విటమిన్స్, హెర్బ్స్, అలానే నట్స్, బాదం పప్పులు, ఇలాంటి, అంటే మీరు తినమన్నాను కదా అని చెప్పేసి బాదం పప్పులు కాదంటే వాళ్ళ కండిషన్ బట్టి చూసుకోవాలి. ఇవన్నీ తీసుకోవాలి. సో ఇలా ఎప్పుడైతే మీరు ఈ జీవన విధానాన్ని మార్చుకుంటారో, మధ్య మధ్యలో ఇంకొక విషయం, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి మానేసేయండి. ఒక రోజు 2 రోజులన్నా ఫాస్టింగ్ లో ఉండండి, ఆటోమేటికల్లీ క్లెన్స్ అయిపోతుంది. సో ఈ ఫాస్టింగ్ అనేది, అది కూడా రా ఫుడ్, తేనె, నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటే ఫాస్టింగ్ బాగుంటుంది. సో ఇలాంటివి మీరు గ్రీన్ వెజిటేబుల్స్, నిద్రపోవటాలు, హైజీన్, శుభ్రం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే పతంజలి యోగ సూత్రాల్లో మనకి అష్టాంగ యోగంలో నియమాలో 2 శౌచము అని అంటారు. శౌచము అంటే శారీరక శుభ్రత, మానసిక శుభ్రత. సో శరీరము శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి. ఈ 2 కనుక మనం మెయింటైన్ చేయగలిగితే సో ఆటోమేటికల్లీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో కాబట్టి మనం రోజు ఈట్ మోర్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవాలి. అట్లానే డ్రింక్ సమ్ ఇమ్యూన్ టీస్. అంటే మనం టీ అంటే ఏమనుకుంటామంటే పాలేసి కలిపేసి తాగుదామని, అట్లాంటివి తాకండి. ఇమ్యూనిటీని పెంచేటటువంటి గ్రీన్ టీలు, ఇట్లా గ్రీన్ టీ తాగమన్నారు కదా అని చెప్పేసి రోజు అదే 10-15 సార్లు తీసుకోకూడదు. ఒకసారి 2 సార్లు మాత్రమే ఇమ్యూన్ పెంచేటటువంటి టీలు మనం తీసుకోవచ్చు. అండ్ దెన్ వాటర్ అనేది కంపల్సరీగా డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. డీటాక్సిఫై చేసుకోవడానికి కంపల్సరీగా మనం వాటర్ అనేటటువంటిది మినిమం 4 లీటర్స్ అనేటటువంటిది రెగ్యులర్ గా తీసుకోవాలి. సో ఈ వాటర్ తీసుకోవటం, అండ్ దెన్ ఫుడ్ హ్యాబిట్స్, రా ఫుడ్స్ తినటం, ఎక్కువగా ఆహార పదార్థాలలో సాత్విక ఆహారం, ప్రకృతి ఇచ్చినటువంటి కూరగాయలు ఇవి తీసుకోవటం, అట్లనే వాటిని కూడా చక్కగా శుభ్రం చేసి తీసుకోవటం, అట్లనే పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవటం, అట్లానే ఈ ముక్కు రంధ్రాల నుంచి శ్వాసని శుభ్రంగా వచ్చే విధంగా మీరు ఆ 2 ముక్కు రంధ్రాలని క్లీన్ గా ఉంచుకోవాలి. సో అట్లానే ఇంకొకటి, బేసికల్లీ మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్, అంటే డైజెషన్, జీర్ణ వ్యవస్థ దెబ్బతినిపోవటం. తీసుకున్న ఆహారం తీసుకుంటారు బానే, కానీ అది అరగదు, కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది, మలబద్ధకం ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తొందరగా తగ్గిపోతుంది. అందుకని ఫైబర్ ఉన్న ఫుడ్స్ కనుక మీరు తీసుకుంటే తొందరగా అది డైజెషన్ అయిపోతుంది కాబట్టి ఇమ్యూనిటీ బాగా వస్తుంది. కానీ మనం తీసుకున్న ఆహార పదార్థాలలో పీచు పదార్థం లేకపోవడం వలన డైజెషన్, జీర్ణ వ్యవస్థ సరిగా కాక ఆటోమేటికల్లీ అక్కడ ఎక్కువగా ఆహారం అక్కడ ఉండటం వల్ల గ్యాసెస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి బాడీ మొత్తానికి స్ప్రెడ్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి పెయిన్స్ వచ్చి ఇలాంటివి చాలా ఇమ్యూనిటీ, ఈ జీర్ణం కాని ఫుడ్లు అనేటటువంటివి తీసుకోవటం వలన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఈజీగా మోషన్ కి బౌల్స్ అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అటువంటి వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. కాబట్టి రోజు రెగ్యులర్ గా 3-4 లీటర్స్, మినిమం 4 to 5 లీటర్స్ వాటర్ తాగాలి. ఫైబర్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి. చక్కగా పనులన్నీ చేసుకోవాలి. ఎక్సర్సైజెస్ అనేటటువంటివి చేసుకోవాలి. ఏదన్నా ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే మాత్రం, ఏమన్నా అవయవాల ప్రాబ్లం ఉంటే మాత్రం, కిడ్నీ కానీ ఇట్లాంటివి, వాటికి సంబంధించినటువంటి పోస్చర్స్ ఉంటాయి, ఆసనాలు ఉంటాయి, లేదా ముద్రలు ఉంటాయి, అవి తీసుకోవాలి. అండ్ దెన్ చక్కగా నిద్రపోవాలి 6 గంటలు. ఏ టైంలో నిద్రపోవాలో ఆ టైంలో నిద్రపోవాలి. తర్వాత ఫుడ్ లో కూడా విటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటివి ఆహార పదార్థాలు తీసుకోవాలి. సూర్యునికి ఎదురుగా ఉండాలి. సాయంత్రం పూట సూర్యునికి ఎదురుగా ఉంటే డి విటమిన్ బాగా వస్తుంది, రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అట్లానే ఆడవాళ్ళకి 40+ అయిన తర్వాత కాల్షియం తక్కువగా ఉంటుంది కాబట్టి కాల్షియం పెంచేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ గా మీరు అట్లానే చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం రెస్పిరేటరీ, శ్వాస వ్యవస్థకి జబ్బులు రావడానికి కారణం ఏంటి అంటే స్మోకింగ్ ఉండటం, ఆల్కహాల్ తీసుకోవటం, ఇలాంటి వాటి వల్ల శ్వాస ఇబ్బందులు ఎక్కువగా వస్తే వాళ్ళకి ఇలాంటి వైరస్లు, కరోనా వైరస్ లాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లాంటి జోలికి పోకూడదు, ఉంటే తగ్గించుకోవాలి. సో ఇలాంటివి కనుక మీరు మెయింటైన్ చేస్తే
సో అంటే మనకి అల్లోపతి మెడిసిన్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఈ ఇవి గనక వాడుతా ఉంటే సో ఇమ్యూనిటీ అనేటటువంటిది రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కాకుండా గనక మనం ఇమ్యూనిటీని తగ్గిపోతా ఉంటే ఫర్దర్‌గా మనం డయాబెటిక్ వస్తుంది, ఆర్థరైటిస్ అండ్ రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది, బౌల్ డిసీజెస్ వస్తుంది. అంటే కింద ప్రాంతానికి రీప్రొడక్టివ్ జననేంద్రియాల దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాలకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి, గుండెకి జబ్బులు వస్తాయి. అట్లానే క్యాన్సర్ కూడా రావడం ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోండి. క్యాన్సర్ వచ్చింది అంటే ప్రాథమికమైనటువంటి స్థితి ఏంటి అంటే జీర్ణ వ్యవస్థ లోపము. కాబట్టి మనం తీసుకున్న ఆహారము రెగ్యులర్గా శుభ్రంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాన్ని తీసుకుంటే భవిష్యత్తులో మనకి క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఐ హెల్త్, కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా ఈ లైఫ్ స్టైల్ అనేటటువంటిది మెయింటైన్ చేయడం అనేది ఎంత అయినా కూడా సమంజసము. కాబట్టి ఇవన్నీ మెయింటైన్ చేస్తారని కోరుకుంటాను. అట్లానే దీంట్లో కొంత మీకు మెడిటేషన్స్ అనేవి ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కొన్ని నాడీ శుద్ధి ప్రాణాయామ కూడా మీకు తెలిసే ఉంటుంది బహుశా. సో దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకోవాలి, కుడి చేతిని నాసికా ముద్రలో పెట్టుకోవాలి, కుడి చేతి బొటన వేలితో కుడిముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ఇప్పుడు మీరు రెగ్యులర్గా చేయవలసినటువంటివి ఈ సిచ్యువేషన్స్లో రెగ్యులర్గా చేయాల్సినటువంటి ప్రాక్టీసెస్ 2-3 చెప్తాను. అవి రెగ్యులర్గా చేసుకుంటే చాలు, మీకు ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటుంది. దీనిని నాడీ శుద్ధి ప్రాణాయామ లేదా అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. ముక్కు రంధ్రాలు శుభ్రంగా క్లియర్ అవుతాయి. ఇది చేసుకోవడానికి ముందు ఏం చేయాలి అంటే ఒక చిన్న ప్రాక్టీస్ భస్త్రిక అంటారు. కుడి చేతి బొటన వేలితో కుడిముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా అలా గాలి తీసుకోవటం వదలటం. ఫస్ట్ లెఫ్ట్ చేయాలి, తర్వాత ఉంగరపు వేలుతోటి ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రం ద్వారా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇలా ఆ తర్వాత 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకొని ఇలా ఒక 5 నుంచి 10 సార్లు చేసిన తర్వాత కళ్ళు మూసుకొని 2 ముక్కు రంధ్రాలని గమనిస్తూ ఉండాలి. ఇది ఇట్లా చేసిన తర్వాత 2 ముక్కు రంధ్రాలు ఏమైనా ఉంటే కొంచెం దిబ్బడ వేసినా కానీ ఇంట్లోనో ఏమైనా పక్కులున్న అడ్డం వచ్చినా కానీ శ్వాస తీసుకోవడానికి అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం అంటే ఆల్టర్నేటివ్ బ్రీతింగ్. ఎడమ ముక్కు నుంచి తీసుకొని కుడిముక్కు నుంచి వదిలేసేయాలి. మరలా కుడిముక్కు నుంచే తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదిలేసేయాలి. మరలా అదే ముక్కు నుంచి తీసుకొని కుడిముక్కు నుంచి వదిలేసేయాలి. ఇలా ఏ ముక్కు నుంచి అయితే తీసుకుంటారో ఆ ముక్కు నుంచి వదలకుండా పక్క ముక్కు నుంచి వదిలివేసిన దాని నుంచి మళ్ళీ తీసుకోవాలి. ఇలా చేయటం వలన మనకి బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవటమే కాకుండా ఇడా పింగళ నాడులు కూడా యాక్టివేట్ అవటం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా 5 నుంచి 10 నిమిషాలు చేయాలండి. సో ఇది రెండోది. నెక్స్ట్ ఏంటి అంటే మీకు శబ్ద ప్రాణాయామ ఇందాక చెప్పాను. సో అది మళ్ళా గాలి తీసుకోవాలి, గాలి తీసుకోవాలి,
ఆ తర్వాత 3 ఒకేసారి ఒకటే బ్రీత్ లో చేయాలి. అలా చేసి కామ్ డౌన్, సైలెన్స్, మెడిటేషన్. దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఇట్లా మీరు ఇక్కడ నేను చెప్పినటువంటి భస్త్రిక కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అలానే ఇప్పుడు నేను చెప్పిన శబ్ద ప్రాణాయామ కానీ లేదా నాదానుసంధానం కానీ ఇది రెగ్యులర్గా చేసుకుంటే ఆల్మోస్ట్ మనం కొంచెం ఎండలో సూర్య నమస్కారాలు చేస్తే సూర్య నమస్కారాలు చేయటం, లేదా ముద్ర కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు సూర్య ముద్ర అంటారు. ఫ్యాట్ తగ్గాలన్నా లేదా బాడీలో టెంపరేచర్ పెరగాలి అన్న ఇది ఉంగరపు వేలుని ఫోల్డ్ చేసి బొటన వేలుతోటి నొక్కి పట్టి ఉంచాలి. ఇది ఒక 2 minutes. అలానే గోడతో గుచ్చుతున్నట్లుగా ఇది ఒక 2 minutes. 2 నిమిషాలు ఇది అంటే ఫోల్డ్ చేసి నొక్కి పట్టి ఉంచటం, 2 నిమిషాలు గోడల్లో గుచ్చి ఉంచటం, ఇది చేయాలి. ఇది చేసిన తర్వాత అపాన ముద్ర అంటారు. అంటే ఇది హృదయ ముద్ర అని కూడా అంటారు. హార్ట్ పేషెంట్స్ కి సో చాలా ఉపయోగము. కొలెస్ట్రాల్ ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నా కూడా తగ్గిపోతుంది. ఇది రెగ్యులర్ గా మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీ 2 చేతులు ఇలా అపాన వాయుముద్రలో పెట్టుకోండి, అంతే. మీరు అది పెట్టుకుంటే చాలా అది చేసేది అది చేస్తూ ఉంటుంది. సో ఇట్లా మీరు ఇట్లా పెట్టుకొని కూడా మీరు మెడిటేషన్ లో కూర్చోవచ్చు. ఇలా పెట్టుకొని కూర్చోండి, తొందరగా మెడిటేషన్ కాన్షియస్ కి వెళ్ళిపోతారు. సో అట్లా ఈ చిన్న చిన్న అట్లానే ఇంకోటి ఏంటి అంటే మసాజెస్, ఇలా మసాజ్ చేసుకోవటాలు చెస్ట్ మీద. అట్లానే బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి, ఇలా బొటన వేలు పెట్టుకొని ఈ కణతల దగ్గర రొటేషన్ చేసుకోవాలి, రివర్స్. బాగా హెడేక్ గా ఉంటే ఇలా ప్రెషర్స్ చేసుకోవాలి. సో ఇవి రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటికల్లీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది బాగా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి. సో ఇట్లా మనం మన జీవన విధానంలో కనుక మార్పులు చేసుకోగలిగితే చక్కగా మనం ఆరోగ్యవంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒక్కసారి అడగండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి డౌట్లు ఏమన్నా ఉంటే అడగొచ్చు. డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తా. నాకేం ఆగమ్మా, అడుగు, ఏం పర్లేదు. పెట్టావు. మేడం కంటిన్యూ చేయండి మేడం. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాక్టీసెస్ అర్థమైనయా అనుకుంటున్నా నేను. మరి ఎవరు ఏమి డౌట్స్ ఏమి రైజ్ చేయలేదు. సో జనరల్లీ మనకి అష్టాంగ యోగంలో ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. పతంజలి ఇచ్చినటువంటి అష్టాంగ యోగంలో
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అష్టాంగ యోగములో యమము. యమము అంటే సోషల్ రెస్ట్రైన్స్ అంటారు. అంటే ఏంటంటే సమాజం పట్ల మనం ఎట్లా ఉండాలి. సో సమాజం పట్ల ఎలా ఉండాలి? సత్యవంతంగా ఉండాలి. ఎవరి వస్తువుల్ని మన దగ్గర అట్పెట్టుకోకూడదు, దొంగతనం చేయకూడదు, ఎక్సెస్గా మన దగ్గర డబ్బులు అట్పెట్టుకోకూడదు. బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. సో ఇట్లా మనం ఈ సమాజం పట్ల ఉండేటటువంటి నియమాలు ఏంటి, సమాజం పట్ల మనం ఎలా ప్రవర్తించాలనేటటువంటిది పతంజలి మనకి తన పతంజలి సూత్రంలో చెప్పారు. అట్లానే కొన్ని నియమాలు, ఇందాక నియమాలు చెప్పాను. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మన శరీరం శుభ్రంగా ఉండాలి, ఆర్గాన్స్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. అట్లానే మనస్సు మానసికంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సో సంతోషంగా ఉన్న వ్యక్తే తపస్సు ద్వారా, అంటే ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్. తపస్సు అనేటటువంటిది అతనికి సహకరిస్తుంది. సో అట్లానే ఆసనము. ఆసనము అంటే ఇట్స్ స్థిరం సుఖం ఆసనం. ఇప్పుడు చూడండి, మన బాడీలో సరైనటువంటి ఫ్లెక్సిబిలిటీ లేదు, స్థిరత్వము లేదు. స్థిరత్వం లేనప్పుడు ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఒక గంటకు ఇప్పుడు కూర్చున్నాను, ఇట్లాగా కూర్చొని కరెక్ట్గా స్థిరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా కూర్చోగలిగితే నా శరీరము మనస్సు బాగున్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు. అంటే అలాంటి స్థిరముగా కూర్చోలేనటువంటి స్థితిలో ఒక వ్యక్తి ఇప్పుడు మెడిటేషన్ చేయాలనుకోండి, మన బాడీ స్టెబిలిటీ ఉండాలి, మైండ్ స్టెబిలిటీ ఉండాలి, శరీరము స్థిరంగా ఉండాలి, మనసు స్థిరంగా ఉండాలి. ఆ ఉన్నప్పుడే మనకి మెడిటేషన్ ద్వారా మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు మనం స్థిరంగా ఉండలేకపోతున్నామంటే మన బాడీలో ఏదో సమ్ డిసీజ్ ఉంది, ఒక వ్యాధి కారకం ఉంది. అంటే ఒక ఆర్గాన్ ఎక్కడో పాడైపోవటమో, లేకపోతే లోపల ఏదన్నా సరైనటువంటి సరఫరాలు, శక్తి ప్రసారాలు సరిగా జరగకపోవటమో, దట్ ఈజ్ పెయిన్ అనేది వస్తుంది మనకి. ఆ పెయిన్ రాకుండా ఉండాలి అంటే ఆ పెయిన్కి కారణమైనటువంటి ఆ సర్క్యులేషన్లో, ఆ సరఫరాలో, ఆ శక్తి సరఫరాలో వచ్చేటటువంటి అసమతుల్యతను మనం తొలగింపు చేసుకోవాలి. ఆ తొలగింప చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకుందాము, జనరల్గా ఇందాక స్ట్రెస్ అని ఒక మాట వాడాను, అంటే ఒత్తిడి అని. సో ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే అధికంగా ఒత్తిడి వల్ల మన బాడీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. క్రిస్టోసిల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి అది ఏం చేస్తుంది అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి అది విపరీతంగా బాడీ మొత్తం స్ప్రెడ్ అవడం వలన కొన్ని కణాలు అనేటటువంటివి పాడైపోతాయి. సో తద్వారా మనకి డిసీజెస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన బాడీలో టోటల్గా హార్మోన్స్ అనేటటువంటివి గ్రంథులు రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ హార్మోన్సే మన ఎక్కడికి ఎంత శక్తి ప్రసారం కావాలో, ఏ పనులు చేయాలో ఆ పనులు చెప్తూ ఉంటాయి. ఆ హార్మోన్స్ విపరీతంగా మనకి ఎక్కువగా రిలీజ్ అవటం వల్ల, లేదా అసలు తక్కువగా రిలీజ్ అవటం వల్ల మనకి డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని. అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుందంటే అకార్డింగ్ టు అంటే తైత్తరీయ ఉపనిషత్తు చెప్పిన దాని ప్రకారము కోశాలు, ఆరోగ్యము పంచకోశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. కోశాలంటే మీకు వెన్నుపూస స్టార్టింగ్ లో కనుక తీసుకుంటే దాన్ని మూలాధార చక్రము అంటారు, దాన్ని సోలార్ నర్వ్ ప్లెక్సస్ అని అంటారు, సారీ సాక్రోకాక్సిజియల్ నర్వ్ ప్లెక్సస్ అంటారు. అంటే అక్కడ మూలానికి ఆధారమైనటువంటి ప్రాంతం, ఆ కింద ప్రాంతం అంతా కూడా. సో ఆ ప్రాంతములో ఫస్ట్ అన్నమయ కోసం, ఫుడ్ బాడీ అంటారు. సో అట్లానే పొత్తి కడుపు భాగంలో ఉన్న దాన్ని ప్రాణిక్ బాడీ అంటే ప్రాణమయ కోసము అంటారు. సో దాన్ని స్వాదిష్టాన చక్రము అంటారు. అది నీటి అంటే కిందది భూమి తత్వాన్ని కలిగి ఉంటే, రెండవది వాటర్ ఎలిమెంట్ని, నీటి తత్వాన్ని కలిగి ఉంటుంది, మూడవది డైజెస్టివ్ ట్రాక్ట్, దీన్ని అగ్నితత్వము అంటారు. ఇది మణిపూరకంగా చెప్తారు, ఇది అగ్ని బేస్డ్. ఆ తర్వాత థైమస్ అంటే చెస్ట్, దీన్ని అనహత చక్రము అంటారు. ఆ తర్వాతది థైరాయిడ్. ఈ 5 కూడా 5 చక్రాలు, 5 కోశాలు, 5 భూతాలు. మన శరీరములో ఆరోగ్యం పాడైపోవటానికి కారణం ఏంటి అంటే, ఇమ్యూనిటీ తగ్గటానికి కారణం ఏంటి అంటే పంచభూతాల శాతాల్లో హెచ్చుతగ్గులు రావటం, పంచకోశాలలో సక్రమంగా శక్తి సరఫరా జరగకపోవటం, అట్లానే గ్రంథులు హార్మోన్స్ ని సరిగా రిలీజ్ చేయకపోవటం. ఇవి 3 కారణాలు. కాబట్టి మన శరీరంలో భూమి శాతం ఎక్కువ, అంటే భూమి అంటే ఏంటి, కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల కూడా జబ్బులు వస్తాయి, తక్కువగా ఉండటం వల్ల కూడా జబ్బులు వస్తాయి. అట్లానే
నీటి శాతం ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే. అలానే అగ్ని ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే. అట్లానే వాయువు వాయువు ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే. సో నెక్స్ట్ది ఆకాశతత్వం. ఆకాశం అంటే ఎంటీ స్పేస్. స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అలానే మన శరీరములో కూడా విశ్వం నుంచి విశ్వశక్తి ఉంది కదా అని చెప్పేసి కొంతమంది చూడండి, కొంత మెడిటేషన్స్ బాగా వెళ్ళిపోయి మెడిటేషన్స్ చేస్తారు. మెడిటేషన్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి, అందరికని కాదు, మెడిటేషన్ చేయటం వల్ల డైరెక్ట్గా విశ్వశక్తి లోపలికి వస్తుంది. ఆ విశ్వశక్తి వచ్చిన ఆ విశ్వశక్తిని గనక వారు బాగా బాడీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవడం అనేది తెలియకపోతే ఒక చోట ఎక్కువగా స్టోర్ అయిపోయి ఆ ఒక చోట ఎక్కువగా విశ్వశక్తి ఉండటం వలన వాళ్ళకి ఈ భాగం అంతా పెయిన్ వచ్చేస్తుంది. అందుకని మనం పైనుంచి తీసుకున్నటువంటి విశ్వశక్తిని లోపలికి తీసుకున్నప్పుడు అది బాడీ మొత్తానికి సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఆ స్ప్రెడ్ చేసుకోలేక ఎక్కువ ఎనర్జీ ఒక చోటే స్ట్రక్అప్ అయిపోయి అది టోటల్లీ తర్వాత ఆ నర్వ్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లానే విశ్వశక్తితో అట్లానే మన శరీరంలో కూడా ఎనర్జీస్ అనేటటువంటివి ఒక చోట ఎక్కువ నిల్వ ఉండకూడదు. అది ఎప్పటికప్పుడు బాడీకి ఎక్కడైతే హెచ్చుతగ్గులుగా ఉందో ఆ హెచ్చుతగ్గులుగా ఉన్న దాన్ని సమం చేసేసుకోవడానికి ప్రసారం వెళ్ళిపోవాలి. సో అట్లా మనం ఆ వాయువుని అంటే ఆ ఆకాశతత్వం కానీ, ఈ వాయుతత్వము కానీ, అగ్నితత్వము కానీ, నీటి తత్వము కానీ, భూమి తత్వము కానీ, ఇవన్నీ మన శరీరంలో సమపాళ్లలో ఉండాలి. అలా లేకపోతే ఆటోమేటికల్ ఏమవుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోయి ఆ వ్యక్తి అనారోగ్యం పాలైపోతాడు. సో పంచభూత కాన్సెప్ట్ అని అంటారు హెల్త్. సో కాబట్టి ఇప్పుడు మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు మన శరీరంలో ఇంబ్యాలెన్స్గా ఉంటున్నాయి. ఉన్నప్పుడు సో కొంతమందికి నాకు కాల్షియం తక్కువగా ఉందండి అంటారు. సో కాల్షియం తక్కువగా ఉందన్న వాళ్ళు నేను చెప్పే ప్రాక్టీసెస్ ఏవి కూడా మినిమం 30 days మించి చేయకండి. సో ఇక్కడ ఇది కాల్షియం పెంచుకోవడానికి. దీన్ని కాల్షియం పెంచుకోవడానికి దీన్ని పృథ్వీ ముద్ర అంటారు. ఈ ముద్ర ఇట్లా పెట్టుకొని మీరు మెడిటేషన్లో కూర్చుంటే ఆటోమేటికల్లీ మన శరీరంలో కాల్షియం పెరుగుతుంది. అలానే మన శరీరంలో కొంతమందికి డీహైడ్రేట్ అవుతుంది బాడీ. అంటే ఏంటి, వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి, దాన్ని నీటి శాతాన్ని పెంచాలి అన్నప్పుడు చిటికిన వేలు బొటన వేలు గోడలో గుచ్చుతున్నట్లుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని మీరు మెడిటేషన్ మీరు మనం చేసుకోవచ్చు. ఎప్పటిదాకా చేయాలండి? 15 days to 30 days. ఎంతసేపు చేయాలి? రోజుకి 5 నుంచి 10 నిమిషాలు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ది, ఒకవేళ అట్లా చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా, కొన్నాళ్ళు మానేశారు, తర్వాత బాడీ ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు డిహైడ్రేట్ అవుతుంది, వాటర్ క్వాంటిటీ తగ్గిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎక్కడ వాటర్ దొరకటం లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇట్లా పెట్టేసుకొని కూర్చుంటే సో ఆటోమేటికల్లీ ఆ దాహం అనేటటువంటిది కాంపన్సేట్ అయిపోతుంది. నెక్స్ట్ది వాయుముద్ర. బాగా ఎక్సెస్గా వాయువులు అంటే గ్యాసెస్ వచ్చేస్తున్నాయి. సో గ్యాస్లు వస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎక్సెస్గా ఉన్నటువంటి బాడీలో అంటే టోటల్లీ ఇందాక మనం చెప్పాం కదా ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది అని, అదేం చేస్తుందంటే ఎక్సెస్గా ఉన్న వాటర్ని, ఎక్సెస్గా ఉన్నటువంటి గ్యాసెస్ని, ఎక్సెస్గా ఉన్నటువంటి ఘన పదార్థాన్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తూ ఉంటుంది కదా, అది క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ క్లియర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎటు అది చేస్తా ఉంటే మనం చేయనివ్వట్లేదు కదా, ఎందుకంటే కొన్ని పార్ట్స్ మనకి డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఆ పని చేయకపోవడం వల్ల దానంతటి అది బయటికి వెళ్ళలేకపోతుంది. అప్పుడు మనం ఇవి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇదేంటిది, చూపుడు వేలు ఫోల్డ్ చేసి బొట్టన వేలుతోటి నొక్కి పట్టి ఉంచాలి. నొక్కి పట్టి ఉంచి మిగిలిన 3 వేలు స్ట్రైట్గా ఉంటాయి, అలా పెట్టేసుకొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు రెగ్యులర్గా. సో ఆటోమేటికల్లీ ఇది ఎక్సెస్ వాయువులు అనేటటువంటివి పోతాయి. సో దిస్ ఇస్ వాయు ముద్ర అంటారు. అండ్ దెన్ శూన్య ముద్ర. శూన్యముద్ర అంటే ఎంటీ స్పేసెస్. చెవికి సంబంధించి చెవిలో హోరు కానీ, చెవిలో శబ్దాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం దాని నుంచి బయటపడాలి అంటే దీన్ని శూన్యముద్ర అంటారు. సో ఈ శూన్యముద్రని కనుక మనం రెగ్యులర్గా పెట్టుకోగలిగితే సో ఆటోమేటికల్లీ మనకి ఆకాశతత్వం అనేది బ్యాలెన్స్ అవుతుంది.
సో ఇవి యాక్చువల్లీ. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే దీన్ని అపాన ముద్ర అంటారు. ఇందాక మనం బౌల్ అంటే మోషన్ సరిగ్గా వెళ్ళటం లేదు, గ్యాసెస్ ఎక్కువగా ఉన్నాయి, కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి అంటున్నాం కదా, దీన్ని ఇక్కడ అపాన ముద్ర అంటారు. ఈ ముద్ర పెట్టుకొని ఇట్లా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పెట్టేసేసి దీన్ని మళ్ళీ ఈ చూపుడు వేళ్ళు కూడా ఇలా మీరు ఫోల్డ్ చేస్తే ఆటోమేటికల్ ఏమవుతుంది అంటే ఇది అపాన వాయు ముద్ర అంటారు. ఇది హార్ట్ పేషెంట్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని హృదయ ముద్ర అని అంటారు. అట్లానే తీసుకున్న ఆహారం తిన్న తర్వాత డైజెషన్ అవ్వాలి అంటే ఇదిగో ఇది పెట్టుకోవాలి. దీన్ని సమాన ముద్ర అంటారు. ఇది ప్రాణముద్ర. ఇక్కడ మనం ఎన్ని చెప్పుకున్నాము? ఇవి చాలండి. ఎన్ని అంటే ఫస్ట్ది ప్రాణముద్ర, తర్వాతది అపాన ముద్ర, వాటర్ పెరగటానికి వరుణ ముద్ర, కాల్షియం పెరగటానికి పృథ్వీ ముద్ర, చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గటానికి శూన్య ముద్ర, గ్యాసెస్ తగ్గటానికి వాయు ముద్ర. ఇవి ఇట్లా పెట్టుకొని మీరు మామూలుగా మెడిటేషన్, ఎవరికి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ ముద్ర పెట్టుకొని అది క్లియర్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ముద్రలు అనేటటువంటివి ఉపయోగపడతాయి. ఆసనాలు అనేటటువంటివి ఇప్పుడు మనం డెమో చూపించలేం కాబట్టి ఏదైనా మీరు ఆసనం మీరు పర్టిక్యులర్ ఆసనం వేయగలిగే స్థితి మీకు ఉంటే, మాకు ఏదైనా ప్రాబ్లం ఉందండి అని మీరు చెప్తే, సో దట్టు దానికి సంబంధించింది ఆసనం పేరు నేను చెప్తాను, అది మీరు తర్వాత అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. అలానే ముద్రలు చెప్పాను. సో నెక్స్ట్ ప్రాణాయామ ఇందాక మీకు నేను చెప్పడం జరిగింది. రెగ్యులర్గా చేసుకోవాల్సినటువంటిది భస్త్రికా ప్రాణాయామ, అండ్ దెన్ అనులోమ విలోమ ప్రాణాయామ, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కపాలభాతి ప్రాణాయామ. అది కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి అన్ని చేయకూడదు. ఇది మాత్రం కామన్గా అందరూ చేసుకోవచ్చు. దెన్ రెగ్యులర్గా మీరు మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్ కన్నా ఇంకా మించినటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. దానివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. శారీరక మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది. అలానే మనకి సంచిత ప్రారబ్ధ అకామ్య కర్మలు ఉంటాయి. ఎందుకంటే మన జీవితము ఏ వ్యక్తి జీవితము మరొక వ్యక్తి జీవితం లాగా ఉండదండి. ఎందుకని అంటే డిపెండింగ్ అపాన్ ద కర్మాస్, ఎవరి కర్మ వాళ్ళది. ఎవరు సంచితం తెచ్చుకున్నారో, ఎవరు పోయిన జన్మలో గతంలో వాళ్ళు ఏం చేశారో దానికి అనుగుణంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం మనం ఎలా ఉంటామో అదే మన భవిష్యత్తు జీవితం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నామన్నా, ఇప్పుడు మనం అనారోగ్యాన్ని అనుభవిస్తున్నాము అన్నా కారణం ఏంటి అంటే గతంలో మనం చేసుకున్నటువంటి పనుల వలన ఇవి ఫలితాలు ఇప్పుడు మనం అనుభవిస్తుంది. కాబట్టి సో మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ గత జీవితంలో మనం చేసినటువంటి ఆ పాప పనులు తాలూకు ఆ ఇంప్రింట్స్ ఏవైతే ఉంటాయో, ముద్రలు ఏవైతే ఉంటాయో నిదానంగా కరిగిపోతాయి. ఆ కరిగిపోవటం వల్ల నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవటం వలన మనకి ఇమ్యూనిటీ పెరిగి ఆటోమేటికల్లీ మనకి రోగనిరోధక శక్తి పెరిగి మనం ఏవైనా సాధించగలుగుతాం. దాంట్లో మనకి మెడిటేషన్ చేయడం వల్ల వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి శక్తులు ఏంటి అంటే కొన్ని శక్తులు వస్తాయి, కొన్ని అతీంద్రియ శక్తులు వస్తాయి. అవేంటి అంటే ఫేస్ రీడింగ్, వాక్ శుద్ధి వస్తుంది, సంకల్ప సిద్ధి వస్తుంది, ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, మంచి నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయండి. సత్వగుణాలు కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సిన్సియారిటీ వంటి క్యారెక్టర్స్ అన్ని డెవలప్ అవుతాయి. ఇవన్నీ డెవలప్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఇంకా మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే కొన్ని అతీంద్రియ శక్తులు వస్తాయి. టెలిపతి, సూక్ష్మ శరీరాల ఆవాహన చేసుకోవడం, సూక్ష్మ శరీరాలతో మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా మెడిటేషన్ పరాకాష్ఠ స్థితిలో మనకు వచ్చేటటువంటి అతీంద్రియ శక్తులని పతంజలి మహర్షి తన పతంజలి సూత్రంలో విభూతి పాదంలో చెప్తారు. ఈ విభూతుల గురించి, సిద్ధుల గురించి. అడిమాది గరిమాది సిద్ధులు అని అంటారు. అట్లాంటి సిద్ధులు మనకి మెడిటేషన్ ద్వారా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఫేస్ రీడింగ్, వాళ్ళ ముఖం చూస్తేనే మనం వాళ్ళ జాతకం అంతా చెప్పేస్తాం. వాళ్ళ మొహం చూస్తేనే వాళ్ళ ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నారో చెప్పేస్తారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి శబ్దాలు మనం ఇక్కడ వినగలుగుతాం. మనం సూక్ష్మయానం చేస్తాం.
మనం వేరే ఆకారాలతోటి వేరే ఆ శరీరంలోకి వెళ్తాం, పరకాయ ప్రవేశం చేస్తాం. ఇట్లాంటి కొన్ని సిద్ధులు మెడిటేషన్ ద్వారా, అంటే విశ్వ రహస్యాలు కూడా మనం తెలుసుకునేటటువంటి స్థాయికి మనిషి మెడిటేషన్ ద్వారా వెళ్తాడు. సో ఇట్లా ఈ మెడిటేషన్స్ చేసుకోవటం, ఈ పంచభూతాలని క్లెన్స్ చేసుకోవటం. సో పంచభూతాలు, దానితో పాటుగా పంచకోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. సో మనిషి ఎందుకు జీవిస్తున్నాడు అంటే ఆనందం కోసం. ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు వస్తుంది. సో ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది అంటే సరైన జ్ఞానం తెలుసుకున్నప్పుడు వస్తుంది. సో కాబట్టి ఆ జ్ఞానము తెలుసుకొని సక్రమైన జీవితాన్ని గడుపుతూ సక్రమైనటువంటి ప్రవర్తనతోటి సక్రమంగా ఈ ప్రకృతిని సద్వినియోగపరుచుకుంటూ ఉన్న వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి, ఉన్నత స్థితికి వెళ్ళి ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా రాణించబడి అతను మరణం తర్వాత కూడా అతని జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇంకా ఇమ్యూనిటీ గురించి ఇంతకన్నా మనం చెప్పాల్సింది చాలా లేదేమో. సో అట్లా ఇంకొకటి చిన్న ప్రాక్టీస్ ఏంటి అంటే, ఇందాక అష్టాంగ యోగంలో నేను చెప్పినటువంటి ప్రత్యాహార, ఇట్స్ ప్రాణాయామ అంటే మనం చెప్పుకున్నాము. ప్రత్యాహారము అంటే టు కంట్రోల్ ద సెన్సరీ ఆర్గాన్స్, అంటే జ్ఞానేంద్రియాలని అదుపులో పెట్టుకోవడం. ఫస్ట్ మనం చేయాల్సింది అది. జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అంటే చూసింది రుచిగా ఉందంతా తినేసేయాలని కాదండి, తినకుండా అయినా ఉండగలగాలి. వాసన చూసిందంతా మనకి కావాలనుకోవటం, ప్రకృతిలో ఉన్నటువంటి అందాలు చూస్తూ ఉన్నాయి, మనకి అది నచ్చింది అనుకోండి, మన దగ్గరికి రావాలను అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. సో అట్లనే ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే ఏంటంటే, సో ఒక లిమిటెడ్ ఆబ్జెక్ట్ పెట్టుకుందాం మనం. ఎందుకని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ పెట్టుకున్నాం, లేదా మనం పొద్దున్నే సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని దీపం వెలిగించడం అలవాటు ఉంది. ఆ దీపాన్ని ఏం చేస్తాం, తదేకంగా అట్లానే కళ్ళు ఆర్పకుండా అట్లానే చూస్తూ ఉండాలి. ఎందుకని అంటే ఆ దీపం చుట్టూతా దీపానికి విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తిని ఆకర్షించే శక్తి ఉంటుంది. అందుకని ఆ దీపం చుట్టూతా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది, యూనివర్సల్ మ్యాగ్నెటిజం అనేటటువంటిది ఉండి ఉంటది. సో ఎప్పుడైతే మనం దాన్ని తదేక్షణంగా తీక్షణంగా చూస్తూ ఉన్నామో ఆ విశ్వశక్తి మన కంటి ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోయి మనకి శక్తిని, బయోమాగ్నెటిజం అంటే జీవశక్తిని పెంపొందింప చేస్తుంది. అట్లా మీరు రోజు మార్నింగ్ బ్రహ్మీ ముహూర్తంలో లేచి దీపం పెట్టుకుని ఆ దీపాన్ని అట్లానే తదేకంగా చూస్తూ ఒక 1 minute అట్లానే ఉండి 2 చేతులు ఇలా పెట్టుకొని ఆ అరచేతుల్లో నుంచి ఆ ఎనర్జీ టోటల్ బాడీ మొత్తానికి కూడా స్ప్రెడ్ అవుతుంది అని జస్ట్ విజువలైజ్ చేయండి. అట్లా మీరు పొద్దున పూట, సాయంత్రం పూట కుదిరితే కంపల్సరీ మార్నింగ్ సెషన్ అనేటటువంటిది కంపల్సరీ ధారణ అనేటటువంటిది చేయటం వలన ఈ కంటి దగ్గర, ఈ బ్రెయిన్ కి సంబంధించినటువంటి సెల్స్ కానీ, కంటి దగ్గర కండరాలు కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ధారణ అంటారు. ఆ ధారణ తర్వాత మీరు కళ్ళు మూసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ దీపాన్ని అట్లానే చూసాము, తదేకంగా చూసాము, లిమిటెడ్ పరిమితమైన స్థాయిలో కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకొని ఏం చేసాం, ఇంకా ఆ దృశ్యం మీరు రెగ్యులర్ గా చేస్తున్నారు కాబట్టి ఆ దృశ్యం కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నప్పుడు ఏదైతే కనిపిస్తుందో కళ్ళు మూసినప్పుడు కూడా అట్లానే అదే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అట్లానే తదేకంగా మానసికంగా గమనిస్తూ కొన్ని గంటలు కూర్చోవచ్చు. మీరు ఎట్లాగైతే శ్వాస చేస్తున్నారో, శ్వాసని చేస్తూ ఉన్నారో, ఇది కూడా అట్లానే కొన్నాళ్ళు మీరు శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయగా ఆ శ్వాస అనేటటువంటి ఆధారం పూర్తిగా కనుమరుగైపోతుంది. ఆ స్టేజ్కి వచ్చారు అంటే మీరు ధ్యానంలో ఒక స్థితిని దాటి పై స్థితికి వెళ్ళారు అని అర్థం. అట్లా మీరు ప్రాథమికంగా ఒక ఆధారాన్ని తీసుకొని శ్వాస మీద పెట్టుకొని ఆ తర్వాత శ్వాస మీద కూడా ధ్యాస లేకుండా ఆ డివైన్ లోకి కలిసిపోయేటటువంటి స్థితికి వస్తారు. సో దాన్నే మనకి పతంజలి సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, నిర్బీజ సబీజ సమాధులు అని చెప్పేసి సమాధి స్థితి అనేటటువంటిది వస్తుంది అని చెప్పేసి పతంజలి ఆనాడు అష్టాంగ యోగంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇలా మీరు మెడిటేషన్ చేయటం వలన ఆ శ్వాస మీద కూడా ఆ ధ్యాస పోయి అట్లానే గంటలు కూర్చునేటటువంటి స్థాయికి వచ్చి ఇక సమాధి స్థితిని పొంది ఆ సమాధిలో ఆ బ్రహ్మంతో ఐక్యమవుతూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ స్టేజ్లో, సమాధి స్టేజ్లో అంటే విశ్వముతోటి కలుస్తారు. దట్ ఈస్ యోగా. యోగా మీన్స్ ఆసనాలు కాదు, ప్రాణాయామం కాదు, అది కాదు ఇది కాదు. యోగా ఇట్స్ ఏ జీవన విధానము. యోగము అంటే జీవాత్మని పరమాత్మతో అనుసంధానము చేయటము. ఎప్పుడైతే మనం ఆ కాన్షియస్ అనేది ధ్యానం ద్వారా మనం చేసుకోగలుగుతున్నామో
మనకి ఆ విశ్వం నుంచి అనేకమైనటువంటి అధికమైనటువంటి శక్తి వచ్చి మన శరీరంలో ఎలాగైతే ఉండాలో, ఎంత ఆరోగ్యం ఆనందంగా ఉండాలో అది మొత్తం కూడా విశ్వశక్తి కనిపిస్తుంది. ఎందుకంటే విశ్వము బ్రహ్మము అనేటటువంటిది అనంతమైనటువంటిది, ఆది మధ్య అంతము లేనటువంటిది, పూర్ణమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది. కాబట్టి అటువంటి విశ్వశక్తి మన శరీరంలోకి ఎప్పుడైతే నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుందో ఈ ప్రపంచంలో మనకి అసాధ్యం అనేదే లేదండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ద హ్యూమన్ మైండ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాబట్టి అటువంటి విశ్వశక్తిని తీసుకునేటటువంటి ప్రాక్టీసెస్ మనం రోజు చేస్తున్నాం కాబట్టి మనకి స్వతహాగా ఇమ్యూనిటీ బాగుంటుంది. బట్ నేను చెప్పినటువంటి ఈ చిన్నటువంటి ఇప్పుడు హ్యాబిట్స్ అనేటటువంటివి కనుక మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మెయింటైన్ చేయగలిగితే చక్కగా మన ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. సో దాంతో పాటుగానే మన జీవితం ఆనందంగా ఆరోగ్యంగా కొనసాగిపోతుంది. సో థ్యాంక్ యూ అండి. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. అంతే, కాన్సెప్ట్ చాలా ఉంటుంది, బట్ ఇమ్యూనిటీ వరకు మాత్రం మనం ఇవి రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలి, ఈ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ, ధూపం వేసుకుంటూ, చిన్న అగ్నిహోత్రాలు చేసుకుంటూ, అగ్నిహోత్రము అంటే మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్లో చెప్తాం, అది అగ్నిహోత్రం చేసుకుంటూ, శబ్ద ప్రాణాయామ చేస్తూ, వీటికన్నిటికన్నా రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉంటే సైకలాజికల్గా మనకి మానసికంగా స్థిరత్వం వస్తుంది, మానసికంగా ఒక దృఢత్వం వస్తుంది. ఆ దృఢత్వమే మన ఆరోగ్యం. ఆ ఆరోగ్యం వల్లనే మనకి ఆనందం వస్తుంది. ఆ ఆనందమే భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. సో కాబట్టి ఇటువంటి ఒక కాన్సెప్ట్ని మనకి ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి.